అలా వెళ్తూ వెళ్తూ ఆ రంధ్రంలో నుంచి నీళ్లు వస్తున్నాయి. ఒక మధ్యలో ఏమవుతుంది, వాడు మునిగిపోతాడు, పడవ మునిగిపోతుంది. అలా సదాచార్యుణ్ణి ఆశ్రయించకుండా మిగతా వాళ్లను ఆశ్రయిస్తే ఇదే గతి ఏర్పడుతుంది అని అంటుంది శాస్త్రం. శిష్యుని యొక్క ఆత్మోజ్జీవనము వీరి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. శిష్యునికి అలాగే బాధ్యత ఏంటి అంటే ఆచార్యుని యొక్క శరీరాన్ని చూసుకోవటం. కోపడే సరిదిద్దాల్సిన సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కోపడితే కానీ శిష్యులు దాన్ని ఓర్చుకోవాలన్నమాట. తమ యొక్క ఆచార్యులు మాట్లాడినదో లేకపోతే చేసినదో కొంచెం బాధాకరంగా అనిపించినా, లేదు ఇది కొంచెం తప్పులా ఉందే అని అనిపించినా, ఈ శిష్యుడు అనేటువంటి వాడు ఆచార్యుడితో దెబ్బలాటలు, గొడవలు లాంటివి పెట్టుకోకుండా ఏ విధంగా ఆచార్యుల దగ్గర తన యొక్క అభిప్రాయాన్ని చెప్పాలి, అసలు చెప్పచ్చా, చెప్తే ఎలా చెప్పాలి? ఇప్పుడు మీరు నాకు 100 రూపాయలు ఇచ్చినట్టే తిరిగి నేనేమి ఇవ్వాలి? 100 రూపాయలు ఇవ్వాలి కదా. అలా వారు మనకు ఉపకరించింది ఏంటి అంటే ఉభయ విభూతి ఈశ్వరుడు. కానీ ఇప్పుడు మళ్ళీ వారికి తిరిగి ఇవ్వాలంటే ఇంకో 2 విభూతులు, ఇంకో ఈశ్వరుడు ఉండాలి. ఈశ్వర ద్విత్వము, విభూతి చతుష్టయం ఉంటే కానీ ఆచార్యుని యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము అని అంటారు. ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి వినటం అనే విషయాన్ని మొదట మానుకోవాలి. రామానుజుల వారు 18 సార్లు తిరుకోష్టి వెళ్ళొచ్చారండి. అలాంటప్పుడు ఆ అర్థానికి ఎంత గౌరవం ఉంటుంది. నమస్కారం. స్వైరాలాపం అనే ఈ చర్చాగోష్ఠికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత చర్చలో ఆచార్యుల యొక్క వైభవాన్ని ఆచార్యుల ద్వారానే తెలుసుకున్నాం. అయితే అటువంటి ఆచార్యుల్ని ఆశ్రయించేటువంటి శిష్యులు ఏ విధంగా ఉండాలి, వారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండాలి, ఇటువంటి అనేక విషయాలని నేడు మనం మన ఆచార్యుల ద్వారానే శ్రవణం చేద్దాం. దానికోసమని నేడు మనం స్వామిని ప్రార్థించాం. స్వామి కూడా ఒప్పుకున్నారు. నేడు ఇక్కడికి వేంచేశారు స్వామి. కాబట్టి వారి ద్వారానే మనం ఈ శిష్యుడి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశం గురించి చర్చించి వారి ద్వారానే విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం. స్వామి, అడియేన్ రామానుజదాసన్. స్వామి, గత వీడియోలో ఆచార్యుల వైభవాన్ని తెలియజేశారు స్వామి. అయితే అది హద్దు లేకుండా ఉంది. ఎన్నో విషయాలు దాంట్లో ఉన్నాయి స్వామి. ఇంకా మనం సమయాభావం వల్ల అనేక విషయాలు మీ ద్వారా తెలుసుకోలేకపోయాం. కానీ దానికి అనుబంధంగా ఉండేటువంటి శిష్య లక్షణాలు తెలుసుకుంటే తద్వారా కొంచెం అది పూర్తవుతుందేమో నాకు ఆశతో నేడు శిష్య లక్షణాలు మీ ద్వారా, అంటే మాలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాలి అనే ఒక ఆలోచనతో నేడు ఈ చర్చకి మనం పూనుకోవడం జరిగింది స్వామి. అవును, మీరు మాత్రం తెలుసుకోవటం కాదు, మాకు అనుసంధానం కలగాలి. అందరూ కూడా ఎవరో ఒక ఆచార్యులకు శిష్యులమే. అందువల్ల ఆ శిష్య లక్షణాన్ని తెలుసుకుని మనం దానికి తగినట్లుగా ఆచరిస్తున్నామా లేదా అని పరిశీలించి దానికి తగినట్లు ఉండాలి. మరొక విషయం ఏంటంటే, ఈ లోకంలో ఆచార్య పదవిని నిర్వహించే వాళ్లకన్నా శిష్యులుగా ఉండేవాళ్లే ఎక్కువ. వాళ్ల కోసం అని శిష్య లక్షణాలను, కర్తవ్యాంశాలను మనము ఈనాడు సంగ్రహంగా తెలపటానికి ప్రయత్నిద్దాం. అలా చెబుతూ దాసునికి కూడా ఆ లక్షణాలు ఉన్నాయా లేదా అనే ఆలోచన రావాలి. అలా ఆచార్యుల యొక్క కృప చేత అవి కూడా మనకు కలగాలి అని మనం ప్రార్థించుకుందాం. స్వామి, లోకంలో ఎన్నో సంబంధాలు ఉన్నాయి. ఒక తల్లికి తన యొక్క కుమారుడికి ఉండే సంబంధం ఉంది, తండ్రికి కుమారుడికి ఉంటుంది, అనేక సంబంధాలు. ఇలా ఒక తమ్ముడు, చెల్లి, అక్క, ఇలా ప్రతి ఒక్కరితో ఏదో ఒక సంబంధం ప్రతి జీవుడికి ఉంటూ ఉంటుంది స్వామి. అయితే శాస్త్రాల్లో చెప్పేటప్పుడు కానీ, పెద్దవాళ్ళందరూ అనేటప్పుడు కానీ, అన్నిటికన్నా గొప్ప సంబంధం శిష్యుడు ఆచార్యుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. అదే అత్యంత ఉత్తమమైనటువంటి సంబంధం అంటూ ఉంటారు స్వామి. అంత గొప్ప సంబంధం ఏంటి స్వామి అది? శాస్త్రాల్లో ఇలా అంటూ ఉంటారు, మనకు జన్మను ఇచ్చే తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్లే, ఏం తప్పు లేదు. కానీ వాళ్ళు మనకిచ్చింది ఏంటి అంటే ఈ శరీరాన్ని ఇచ్చారు. కానీ ఆచార్యుడు మనకిచ్చేది జ్ఞానాన్ని. బ్రహ్మదః పితా అని శాస్త్రాల్లో అంటూ ఉంటారు. మనకు మంత్రాలను ఉపదేశించి జ్ఞానాన్ని కలిగించి తద్వారా భగవంతుణ్ణి చూపించేటువంటి గొప్ప పనిని చేసేవారు ఆచార్యులు. కాబట్టి
ఆ గురు శిష్య సంబంధము అనేది మహోన్నతముగా కీర్తించబడుతోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఉండే సంబంధంలో జ్ఞానం అనే అంశమే. చివరికి మనకు మోక్షాన్ని అందజేసేది ఏంటి? జ్ఞానాన్ మోక్ష అంటారు. జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని మనకిచ్చేవారెవరు? ఆచార్యులు. అందుకని ఆ గురు శిష్య సంబంధానికి అంత ముఖ్యత్వం అనేది ఏర్పడిందన్నమాట. ఈ తల్లిదండ్రులు కర్మము కారణముగా మనకు తల్లిదండ్రులు అయ్యారు. మనం ఏదో పూర్వజన్మల్లో పుణ్యములో పాపంలో చేసుకున్నాము. వాటన్నిటినీ సరిగా చూసి మనకి జన్మనిచ్చాడు భగవంతుడు. దాంట్లో వాళ్ళు కరణభూతులయ్యారు తల్లిదండ్రులు. ఒక రకంగా చూస్తే మనకు సంసారానికి కారకులే వాళ్ళు కూడా. కావాలని కాదు, ఒక రకంగా అన్నందుకే. కానీ ఈ సంసారంలో నుంచి మనం మోక్షాన్ని పొందటానికి కారణం ఎవరు అంటే ఆచార్యుడు. సో ఇలాంటి ఎన్నో విషయాలు ఆచార్య వైభవం అని మనం బాగానే చూసాము. ఆ వీడియో చూడని వాళ్ళందరూ కూడా ఆ వీడియోని ఒకసారి చూడండి. అది చూసి ఇక్కడ వస్తే బాగుంటుందేమో. అది అయితే స్వామి, మీ దగ్గర మేము తిరుమంత్రార్థ కాలక్షేపం అవుతున్నప్పుడు అందులో ఒక చిన్న విషయాన్ని దాసుడు గుర్తుపెట్టుకున్నాడు స్వామి. ఇప్పుడు అయితే భగవంతుడే తిరుమంత్రాన్ని ఉపదేశించేటప్పుడు బదరికాశ్రమంలో తానే ఆచార్యుడిగా అవతరించి తానే శిష్యుడిగా కూడా అవతరించాడు అని ఉంది అని చెప్పారు స్వామి. ఇప్పుడు సాధారణంగా భగవంతుడు ఆచార్యుడిగా అవతరించాడంటే అదొక యాక్సెప్టబుల్ విషయం స్వామి, అందరూ అంగీకరించే విషయం. శిష్యుడిగా అవతరించాల్సిన అవసరం భగవంతుడికి ఏమొచ్చింది స్వామి? అక్కడే జవాబు ఇచ్చేశారు కదా. అదే మోక్షపడిలో తిరుమంత్రార్థంలో వ్యాఖ్యానంలో కూడా దానికి జవాబు ఇచ్చారు. శిష్యనాయి నిన్றது శిష్యనిదొక్కు మిరుప్పు నాట్టార్ అరియామయాలే అత్తై అరివిక్కై కాగా. అంటే భగవంతుడు అవతారం చేశాడు. అవతారం చేసేటప్పుడు ఏదో ఉపదేశించాలనుకున్నాడు. అలా ఉపదేశించాలనుకునేటప్పుడు లోకంలో చూస్తే సత్శిష్యుడు ఎవరైనా ఉండాలి కదా. అటువంటి సత్శిష్యుడు కూడా చాలా దుర్లభంగా ఉండేసరికి భగవంతుడు చూశాడు, అసలు మనమే శిష్యుడే. శిష్యుడు ఎలా ఉండాలి అని చూపించాల్సిన అవసరం ఉంది అని భగవంతుడే శిష్యునిగా కూడా అవతరించాడంట. నారాయణులుగా భగవంతుడే అవతరించి నారాయణుడుగా ఆచార్యుడిగా ఉంటూ నరునికి శిష్యునికి ఉపదేశించాడు. తిరుమంత్రాన్ని, అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించాడు అని చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక విషయాన్ని ఉపదేశించాలి, భగవంతుడు వచ్చాడంటే సరే. శిష్యుడిగా ఎందుకు వచ్చాడంటే అందరికీ చూపించటం కోసం. మరొక విషయం, లోకంలో ఎప్పుడు కూడా ఒక ఉపదేశం చేస్తే బాగానే ఉంటుంది, కానీ మనం ఆచరించి చూపిస్తేనే సరిగ్గా ఆదర్శంగా నిలబడతాం మనం. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే మనం శిష్యుడిగా వచ్చేసి ఒక శిష్యుడు ఆచార్యుని పట్ల ఎలా వ్యవహరించాలి అని చూపిద్దామని భగవంతుడు వచ్చినట్లుగా మన ఆచార్యులు నిర్వహిస్తారు. అందుకే వచ్చాడు. శిష్యుడిగా ఎందుకు వచ్చాడంటే ఒక శిష్యుడు ఎలా ఉండాలో చూపించడం కోసం భగవంతుడు శిష్యుడిగా కూడా వచ్చాడు అంటారు. సో ఇప్పుడు ఆ శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలంటారు స్వామి? అక్కడే మనవాళ్ళ మహామునులు వ్యాఖ్యానాల్లో కొన్ని శ్లోకాలను ఉదాహరించి శిష్యుడు అనేవాడు ఎలా ఉంటాడు అని వివరించారు. వేదాంత దేశికులు తమ న్యాస వింశతి అనేటువంటి స్తోత్ర గ్రంథంలో ఆచార్య లక్షణం చెప్పారు. ఆ విషయాన్ని మనం క్రిందటి వీడియోలో చూసాం. శిష్య లక్షణాన్ని కూడా అక్కడే తెలిపారు. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. శిష్యుడు అంటే ఆ మాటకు శిష్యతే ఇది శిష్య అని ఇలా వ్యుత్పత్తి చెబుతారు. అంటే ఒక ఆచార్యుడు శిక్షిస్తే శిక్షించబడేవాడు శిష్యుడు, ఒకలా శాసించబడేవాడు శిష్యుడు అనే అర్థం కూడా వస్తుందన్నమాట. ఆచార్యుడు ఏం చెబుతాడో దాన్ని తెలుసుకొని దానికి తగినట్లుగా ఆచరించేవాడే శిష్యుడు. ఆ మాటకు అర్థం మొదట చెప్పేస్తున్నాను. ఇది మాత్రం కాకుండా శాస్త్రాల్లో ఒక శిష్యుని లక్షణాలు చాలా చెప్పబడ్డాయి అన్నమాట. అవన్నీ చూసామంటే చాలా పెద్దగా వెళ్ళిపోతుంది. కొన్ని విషయాలు మాత్రం తెలుపుతాను. శరీరం వసు విజ్ఞానం వాసః కర్మ గుణాన్ అసూన్ గురువర్థం ధారయేద్యస్తు స శిష్య నేతరస్మృత అని ఒక వచనాన్ని మన వాళ్ళు ఎప్పుడు ఉదాహరిస్తూ ఉంటారు. ఒక ఆచార్యుని కోసం ప్రతి దాన్ని సమర్పించేవాడు శిష్యుడు. అంటే శరీరం తెలుసు అందరికీ. వసు అంటే ధనము, సంపద. విజ్ఞానము, జ్ఞానము. వాసః
వాసః అనే మాటకు రెండు అర్థాలు చెప్పొచ్చు. ఒకటి వాసస్థానము, తన ఇల్లు అలా అనుకోవచ్చు. లేకపోతే వాసః అంటే వస్త్రం, దానికి కూడా వాసః అని పేరు. నపుంసకలింగంలో వస్తే వాసః అంటే వస్త్రం, పుల్లింగంలో వస్తే వాసః అంటే వాసస్థానం. కర్మ తను చేసే ప్రతి క్రియ, గుణాన్ తనకుండేటువంటి ఆత్మగుణాలన్నీ కూడా, అసూన్ ప్రాణాలు అన్నిటినీ గుర్వర్థం ధారయేద్యస్తు, ఎవరొకరు గురువుగారి కోసమని వీటన్నిటినీ పెట్టుకుంటారు అంటే ధరిస్తున్నారు, అటువంటి వాళ్ళు శిష్యులు అన్నారు. ఏంటండి, శరీరాన్ని ఎందుకు బతుకున్నానంటే ఆచార్యుల కోసం. వసు ధనం, నా సంపదంతా ఎవరికి అంటే మా ఆచార్యుల కోసం. విజ్ఞానం, నేను జ్ఞానాన్ని సంపాదిస్తున్నాను ఎవరి కోసం? ఆచార్యుల కోసం. వాసః, మా ఇల్లు ఎవరిదండి? ఆచార్యుల కోసం. కర్మ అంటే మంచి పనులు, మనం చేసే పనులన్నీ కూడా ఎవరి కోసం? వారి కోసం. గుణములు, మనం ఎన్నో ఆత్మగుణాలను మనలో మనం పెంపొందించుకోవాలి, అటువంటి గుణాలన్నీ కూడా ఎవరి కోసం అంటే వారి కోసం. అసూన్, చివరికి ప్రాణాలైనా సరే వారి కోసం అని ఏ శిష్యుడైతే ఉంటాడో ఆ శిష్యుడే శిష్యుడు. సశిష్య నేతర స్మృత, ఇంకెవరు కూడా శిష్యులు కాలేరు. ఇలా ఉంటేనే శిష్యుడు అని శాస్త్రం చాలా అందంగా చెబుతోంది. దీన్ని మన ఆచార్యులు కూడా ఎన్నో చోట్ల ఆచరించి చూపించారు. ఒక ఉదాహరణ చెబుతాను. మన గురు పరంపరలో పరాశర భట్టల వారు చాలా గొప్పగా వేంచేసి ఉండారు. వారి శిష్యులైన వేదాంతులు వారు నంజీయర్ అయ్యారు. తరువాత ఆ వేదాంతులు ఆచార్యుని కోసం అని తమ సంపదంతా తీసుకొచ్చారంటారు. ఎక్కడి నుంచి అంటే వారు మేల్కోట, కర్ణాటక ప్రాంతంలో ఉండేవారంట. వారు వచ్చేటప్పుడు వారికి 2 భార్యలు ఉండేవారు. వారు దాని తర్వాత సన్యాసాశ్రమాన్ని తీసుకున్నారు. ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించేటప్పుడు వారు ఏం చేశారంటే తమ భార్యలకు తమ సంపదనంతా కూడా 3 భాగాలుగా చేసి 2 భాగాలు తమ భార్యలకు ఇచ్చేసి ఒక భాగాన్ని, ఒక అంశాన్ని తీసుకొచ్చి ఆచార్యుల యొక్క తిరువడిలో సమర్పించారు అని అంటారు. అలా తమకుండే సంపద అంతా కూడా ఆచార్యులకు సమర్పించాలి అని ఉంటారు. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల శిష్యులు ఇలా చేయటం అనే క్రమం ఉందన్నమాట. ఏ రోజైతే సమాషణం అవుతుందో ఆ రోజు వెళ్ళి ఆచార్యుల వద్ద తమ సంపదనంతా ఇచ్చేయటం, వారి పాదారవిందాల్లో పెట్టేయటం. ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, వాటి పత్రాలు అవి తీసుకువెళ్ళి వారికి సమర్పించటం. ఇప్పుడు ఏమవుతుందంటే అంతే, వారికి సమర్పిస్తే వారు తీసుకుంటారంటే తీసుకోరండి. ఇప్పుడు మనకెన్నో ఆస్తులు ఉన్నాయనుకోండి, ఆ ఆస్తులంతా వారికి కట్టబెట్టామంటే ఏమవుతుంది? వారు పెద్ద సంసారి అయిపోతారు. ఈ ఆస్తులంతా చూసుకుంటూ అలా అయిపోతుంది అన్నమాట. అలా సమర్పిస్తే ఇకపై ఇది నాది కాదు అన్నట్లు మనకు ఒక భావం ఏర్పడుతుంది. అలా సమర్పిస్తే వారు ఏం చేస్తారంటే ఆచార్యులు వాటిని స్వీకరించేటట్లుగా స్వీకరించి మళ్ళీ వారికి ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఏమంటారు, ఈ ఆస్తులన్నిటినీ కూడా ధర్మ ప్రచారం కోసం, భాగవత సేవ కోసమని ఉపయోగించవయ్యా అని వారు నియమించగా, ఆ సంపదను ఇది మా ఆచార్యుల వారి సొత్తు, వారి ఆస్తి అనేటువంటి భావంతో ఇతను ఎప్పుడూ కూడా వాటిని సద్వినియోగం చేస్తాడు అని ఒక క్రమం ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఆచరింపబడుతోంది అని అంటారు. చాలా అందమైన క్రమం అండి. చివరికి ఆచార్యులు అన్నింటినీ పుచ్చుకోలేదన్నమాట. అక్కడేంటంటే ఇది నాది కాదు, మా ఆచార్యులది. అంటే ఇప్పుడు నా ఆస్తి ఒకటి ఉందంటే దాన్ని నాకు నచ్చిన రీతిలో నేను ఉపయోగిస్తాను. కానీ ఇది నాది కాదు, ఇంకెవరిదో అనేటువంటి భావన ఉందంటే కొంచెం జాగ్రత్త పడతాం అన్నమాట. దాన్ని సద్వినియోగపరచాలి అనేటువంటి భావన కలుగుతుంది. అందుకని ఇలా చేయాలి అని కూడా చెబుతారు. చివరికి అక్కడ పెట్టడం అనేది ముఖ్యం కాదండి, ఆ భావం రావటం ముఖ్యం. నేను మా ఆచార్యుల తిరువడిలో పెట్టి తీసుకున్నానండి, అది కాదు ముఖ్యం. ఇదంతా కూడా వారికి చెందినది, అందుకని సద్వినియోగపడాలి అనేది ఒక ముఖ్యమైన అంశము. అది మాత్రం కాకుండా ఒక శిష్యుని లక్షణాలు ఇంకో రకంగా కూడా చెబుతారు. ఆస్తికో ధర్మశీలశ్చ శీలవాన్ వైష్ణవ శుచి గంభీరశ్చతురో ధీర శిష్యయిత్యభిధీయతే అంటారు. ఇక్కడ శిష్యుడు అనేటప్పుడు ఒక తిరుమంత్రార్థాన్ని తెలుసుకోవటానికి తగిన శిష్యుడు, ఒక మంత్రాన్ని పుచ్చుకోవటానికైనా లక్షణాలు కలిగిన వాడు ఎలా ఉండాలి అనంటే ఆస్తికుడై ఉండాలి. ఆస్తికుడు అంటే ఏంటి? శాస్త్రం పట్ల విశ్వాసం ఉండాలి. ధర్మశీలశ్చ, ధర్మాలు ఆచరించాలి అనేటువంటి ఆ విషయంలో ఒక ఆసక్తి ఉండాలి, దాన్ని స్వభావంగా కలిగిన వాడే ఉండాలి. ఆస్తికః ధర్మశీలశ్చ శీలవాన్. శీలవాన్ అంటే ఇక్కడ ఈ శ్లోకానికి ఎన్నో రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒకటి మాత్రం చెబుతాను ఇక్కడ. శీలవాన్ అంటే
ఒకలాంటి స్వభావం. ఏ స్వభావం ఇక్కడ చెప్పబడుతోంది? సాధారణంగా శిష్యులు ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు ఆచార్యుల్లో కూడా తప్పులు చూడటం అన్నమాట. ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని ఆలోచించటం. అలాంటివి చేయకుండా గుణములను మాత్రమే గ్రహించాలి. అదే శీలవాన్ అని అంటారు. వైష్ణవ అంటే విష్ణువు యందు, భగవంతుని యందు భక్తి కలిగిన వాడు అని తాత్పర్యం. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః అని అంటారు. ఎవరికి దేవుని యందు భక్తి ఉన్నదో, ఎలా దేవుని మీద భక్తియో అదే భక్తి గురువు మీద కూడా ఉండాలి. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ, అలాగే గురువు యందు కూడా భక్తి ఉంటేనే తస్యైతే కథితాహ్యర్థా ప్రకాశంతే, ఆ భక్తి ఉంటేనే చెప్పబడే అర్థాలు వాడికి ప్రకాశిస్తాయి, అప్పుడే వాడి గోచరమవుతాయి. కానీ భక్తి లేకుండా ఉత్తిగా విషయాలను వినటం వల్ల సరైన జ్ఞానం కలుగుతుందా అంటే కలగదు అంటాయి శాస్త్రాలు. అందుకని విష్ణు భక్తి, భగవంతుని యందు భక్తి ఉండాలి. వైష్ణవ శుచి త్రికరణ శుద్ధి ఉండాలండి. అటువంటి శౌచము అంటే శుద్ధి ఉండాలి అని కూడా అంటుంది. వైష్ణవ శుచి గంభీర అంటే గాంభీర్యం. సంస్కృతంలో గంభీర అనే మాటను ఎక్కడ ఉపయోగిస్తారంటే లోపల ఎంత ఉన్నా బయట చూపించకుండా ఉండటం, దాన్ని గాంభీర్యము అంటారు. ఎన్నో చోట్ల గాంభీర్యానికి ఉదాహరణంగా సముద్రాన్ని చెబుతూ ఉంటారు. సముద్రైవ గాంభీర్యం. సముద్రం లోపల ఎన్నో ఉంటాయండి. పెద్ద పెద్ద తిమింగలాలు ఉంటాయి, రత్నాలు ఎన్నో ఉంటాయి, ఏవేవో ఉంటాయి. కానీ బయట చూస్తే ప్రశాంతంగా ఉంటుంది. దాన్నే గాంభీర్యము అంటారు. అటువంటి గాంభీర్యాన్ని కలిగిన వాడై ఉండాలి శిష్యుడు. ఎందుకు అంటే ఆచార్యునికి సేవలు అందించేటప్పుడు కొన్ని కష్టాలు ఏర్పడతాయి. విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం అన్నారు. సుఖపడాలి అంటే విద్య రాదు, విద్య రావాలంటే సుఖపడలేము. సుఖార్థీ చేత్ త్యజేత్ విద్యాం, విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం అన్నారు. అందుకని సుఖం కలగదు. అప్పుడప్పుడు కొన్ని కష్టాలు ఏర్పడతాయి. వారు కొన్నిసార్లు తిడతారు. వాటన్నిటినీ కూడా మనసులో పెట్టుకోవాలి, బయట చూపించరాదు. అదే గాంభీర్యము. గంభీరుడై ఉండాలి. చతురః, వారి నుంచి విషయాలను సేకరించటంలో, వారికి సేవలు అందించటంలో ఈ విషయాల్లో బాగా సామర్థ్యంతో కూడుకున్న వాడై ఉండాలి. చతురః గంభీరః చతురః ధీరః. ఇక్కడ ధీరుడు అంటే యుద్ధానికి వెళ్ళబోతున్నాడు ఏంటి? ఇక్కడ ఆ ధైర్యం కాదు. ధియం రాతి ఇతి ధీరః అని అంటారు. ధీ అంటే బుద్ధి. జ్ఞానాన్ని సంపాదించటానికైనా సామర్థ్యం కలిగిన వాడే ఉండాలి. చివరికి శిష్యుడు అంటే ఏంటి? గురువు నుంచి జ్ఞానాన్ని పొందటం కోసం ఉండేవాడే శిష్యుడు. ఆ శిష్యునికి ఆ సామర్థ్యం ఉండాలి. రెండు అంటారు, గ్రహణం ధారణం. గ్రహణం చేసుకోవాలి, ధారణ చేయాలి. గ్రహణం అంటే ఏంటి? చెప్పే విషయాల్ని అర్థం చేసుకోవటం మొదట. ఎన్నో చోట్ల అదే జరగదు సరిగ్గా. మనం ఏదో చెబుతూ ఉంటే వాళ్ళు ఎక్కడో గమనిస్తూ ఉంటారు, అసలు గమనించరు. అలా ఉండకూడదు, గ్రహించాలి. సరే, అలా గ్రహించారనుకోండి, గ్రహించటం కూడా కొంచెం సులువే. కొంచెం అక్కడ ధ్యాస ఉందంటే గ్రహణం ఏర్పడిపోతుంది. దాన్ని ధరించటము. చాలామంది ఉపన్యాసాలు ఇవి అంటారు, స్వామి మీరు చెప్పేటప్పుడు చాలా బాగా ఉండింది, అర్థమైంది, కానీ మళ్ళీ చెప్పమంటే మాకు తెలియదు స్వామి అంటూ ఉంటారు. అది కాదు, గ్రహించాలి, మనసులో బాగా ధరించాలి. గ్రహణము ధారణము రెండు చేయటానికైనా యోగ్యత కలిగి ఉండాలి. ఇన్ని ఉండాలంట శిష్యునికి. ఇలా ఉండేవాడు శిష్యుడు. శిష్య ఇత్యభిధీయతే అని అంటారు. సో ఆచార్యునికి ప్రీతి పాత్రుడై, దాని తరువాత ఆచార్యుల ఉపదేశాన్ని గ్రహించటానికి పాత్రభూతుడై ఉండాలి ఒక శిష్యుడు. దానికి కావలసిన గుణాలన్నిటినీ కూడా ఇలా చెప్పారు. అలాగే వేదాంత దేశికులు కూడా న్యాస వింశతిలో చాలా అందంగా ఒక శ్లోకంలో చెబుతారన్నమాట. ఎలా ఎలా ఉండాలి. సద్బుద్ధి సాధుసేవి సముచిత చరిత తత్వబోధాభిలాషి శుశ్రూషుస్త్యక్తమానః ప్రణిపతనపరః ప్రశ్నకాల ప్రతీక్ష శాంతో దాంతో నసూయుః శరణముపగతః శాస్త్రవిశ్వాసశాలి శిష్యః ప్రాప్తః పరీక్షాం కృతవిరభిమతం తత్వతః శిక్షణీయః అని అంటారు. సద్బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వాడై ఉండాలి. సాధుసేవి, మంచి వాళ్లను సేవించటానికైనా ఒక ఆతృత ఉండాలి, ఆసక్తి ఉండాలి.
సముచిత చరిత, మంచి నడవడిక ఉండాలి. సముచిత చరిత, తత్వబోధాభిలాష చాలా ముఖ్యమండి. నేను విషయాల్ని తెలుసుకోవాలి, తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి అభిలాష కలిగి ఉండాలి. తత్వబోధాభిలాషి. శుశ్రూషు, శుశ్రూష అంటే సేవ. శుశ్రూషు అంటే సేవలు అందించటంలో ఆసక్తి కలిగినవాడు, సేవలు అందించేవాడు అని అర్థం. శుశ్రూషు త్యక్త మానః, నేను నాది అనేటువంటి అహంకార మమకారాలను విడిచిపెట్టాలి. ఆచార్యుని కోసం నేను ఉన్నాను అనేటువంటి ఆ భావనతో ఉండాలి. ప్రణిపతన పరహ, అప్పుడప్పుడు సేవిస్తూ ఉండాలి, నమస్కరిస్తూ ఉండాలన్నమాట. ఇది భగవద్గీతలో వచ్చే ఒక విషయం. కృష్ణుడు అంటాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే జ్ఞానుల వద్దకు వెళ్ళాలి. అక్కడ వెళ్తే ఏం చేయాలి? తద్విద్ధి, జ్ఞానాన్ని నువ్వు పొందాలి, దాన్ని తెలుసుకోవాలి. ఎలా అంటే ప్రణిపాతేన, వాళ్ళను బాగా నమస్కరిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఆచార్యులను చూసినప్పుడల్లా నమస్కరించాలి అంటారు. మా ఆచార్యుల వారు ఇలా అంటూ ఉంటారు, ఎప్పుడు ఆచార్యులను మొదటిసారి చూస్తామో, ఈరోజు మొదటిసారి చూస్తున్నామంటే వెంటనే నమస్కరించాలి. ఎక్కడైనా సరే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఏ భక్తులను చూసినా సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆచార్యుని గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, సాష్టాంగ నమస్కారం చేయాలి. చేసిన తర్వాత పాఠం ప్రారంభం అవుతోంది అంటే ఆ సమయంలో ఒకసారి నమస్కరించాలంటారు. ఆ పాఠం పూర్తయ్యే సమయంలో నమస్కరించి లేవాలంటారు. సో నమస్కరిస్తూ ఉండాలి, ప్రణిపాతము చేయాలి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన, బాగా ప్రశ్నించాలి, బాగా ప్రశ్నించాలి. ప్రశ్నించటం కాదు, పరిప్రశ్నించటం. పరిప్రశ్న అంటే ఏంటి? చుట్టూ వారు చెప్పే విషయానికి సంబంధపడిన విషయాల్లో కూడా ప్రశ్నలు అడిగి వారికి ఆసక్తిని పెంచాలి. ఎప్పుడూ కూడా ఒక శిష్యుడు మంచి ప్రశ్న అడిగితే ఆచార్యునికి ఆసక్తి ఎక్కువ అవుతుంది. బాగా వింటున్నాడు, మనం చెబితే అర్థం చేసుకుంటున్నాడు అనేటువంటి ఒక ఆసక్తి ఆచార్యునికి ఏర్పడుతుంది. అందుకని మంచి ప్రశ్న అడగాలి. దాన్ని ఇక్కడ వేదాంత దేశకులు అంటారు ప్రశ్నకాల ప్రతీక్ష. ప్రశ్నకాలం ఎప్పుడొస్తోంది అని ఎదురు చూస్తూ ఉండాలి. కొన్నిసార్లు పాఠాలు చెబుతున్నప్పుడు వారు ఒక ప్రవాహంగా చెబుతూ ఉంటారు, మధ్యలో మనం ప్రశ్న అడగకూడదు. వారు ఎప్పుడు అడగటానికి సమయం ఇస్తారో దానికోసం ఎదురు చూస్తూ ఆ సమయాన అడగాలి. ప్రశ్నకాల ప్రతీక్ష. కానీ ప్రశ్నలు అడగాలి, మంచి ప్రశ్నలు అడగాలి. సో తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, వారికి సేవలు అందించాలి. ఆ సేవలు అందిస్తే ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః, తత్వదర్శులైన జ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని కృష్ణుడు అంటాడు. ఆ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ క్రోడీకరించి అంటున్నారన్నమాట దేశికులు. శుశ్రూషు త్యక్తమానః ప్రణిపతనపరః ప్రశ్నకాల ప్రతీక్షః శాంతోదాంతోన సూయుః శాంతః దాంతః. శమము దమము అంటారు, అంటే ఇంద్రియములను జయించి ఉండాలి. శాంతః అంటే బాహ్యేంద్రియములను జయించినవాడు, దాంతః అంటే మనస్సును జయించినవాడు. ఆ కాలంలో ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఒక పాఠశాలలో ఉండాల్సి ఉండేది. ఒక పాఠశాలలో చదువుతున్నప్పుడు అక్కడ ఎన్నో నియమాలు ఉంటాయి. పొద్దున్నే లేవాల్సి ఉంటుంది. పెద్దగా అలా పంచభక్ష పరమాన్నాలు ఉండవు. దానికి తగినట్లుగానే అక్కడ స్వీకరించాల్సి ఉంటుంది అనమాట. అది ఒక బ్రహ్మచారిగా ఉన్నాడంటే భిక్ష తీసుకుని వచ్చి స్వీకరించాల్సి ఉండేది. సో ఇంద్రియములను తన కట్టుబాటులో పెట్టుకోవాలన్నమాట. అందుకని బాహ్యేంద్రియములను మనస్సును కూడా తన కట్టుబాటులో పెట్టుకున్నవాడై, అనసూయు అసూయ లేనివాడై, శరణముపగతః ఆచార్యుణ్ణి శరణముగా స్వీకరించిన వాడై, శాస్త్ర విశ్వాసశాలి ఆస్తిక అని చూసాం అక్కడ. శాస్త్ర విశ్వాసశాలి శిష్య ప్రాప్త పరీక్షాం. శిష్యుడు వస్తే ఆచార్యులు పరీక్షిస్తారన్నమాట. చిన్నగా పరీక్షించి వీడు తగిన వ్యక్తి అయినా, మనం చెప్పే విషయాన్ని వింటాడా, చివరిదాకా దాంట్లో ఆసక్తితో ఉంటాడా అనేటువంటి కొన్ని పరీక్షలు చేస్తారు వాళ్ళు. ఆ పరీక్షలు ఎదుర్కొని దాంట్లో ఉత్తీర్ణుడై వచ్చిన తరువాత ఒక ఆచార్యుడు ఆ శిష్యుడికి మంచి ఉపదేశాలు చేస్తాడు అని ఇలా అంటారు. ఎందుకంటున్నానంటే ఇవన్నీ శిష్య లక్షణాలు అన్నమాట. ఒక శిష్యుడు అంటే ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి, ఇంత కావాలన్నమాట. ఒక శాస్త్రం పట్ల విశ్వాసం ఉండాలి, ధర్మం పట్ల ఆసక్తి ఉండాలి, ఆచార్యుల పట్ల అతీత భక్తి, అతీత విశ్వాసం ఉండాలి. ఇవన్నీ కలిగిన వాడైన ఒక శిష్యుడు, అటువంటి శిష్యునికి ఆచార్యులు ఉపదేశిస్తారు. చాలా సంతోషంగా ఉపదేశిస్తారు. అటువంటి ఉపదేశము చేత పొందబడిన జ్ఞానము శ్రేయస్కరం అవుతుంది.
అందుకని ఒక శిష్యుడు అంటే ఇలా ఇలా ఉండాలి అని అంటారు. ఎన్నో ప్రమాణాలు చూసాము. ఒకే ఒక ప్రమాణం చెప్పేసి ఊరుకుంటాను నేను. గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనవ అథవా విద్యయా విద్య చతుర్థం నోపలభ్యతే అని అంటారు. ఒక ఆచార్యుని వద్దకు వెళ్ళి మనము ఒక విద్యను పొందాలి అంటే గురు శుశ్రూషయా విద్య, వారికి బాగా సేవలు అందించి వారికి ప్రీతి పాత్రులై మనము విద్యను గ్రహించాలి. గురు శుశ్రూషయా విద్య లేదు. ఇప్పుడు కొందరు ఉంటారండి, ఆ కాలంలో రాజులు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్లకు ఒక కాలం తరువాత రాజ్యభారం అంతా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి రోజు సేవలు అందించటం అవన్నీ కుదరదు. అలాంటప్పుడు వాళ్ళు పుష్కలమైన ధనం ఇచ్చేసి వాళ్ళు విద్యను స్వీకరించేవాళ్ళు. కొన్ని ఉపనిషత్తుల్లో కూడా ఇలాంటి కథలు వస్తాయన్నమాట. అప్పుడు పుష్కలేన ధనేనవ అథవా విద్యయా విద్య. కొన్నిసార్లు చూస్తే ఉపనిషత్తుల్లో కథలు వస్తాయి. ఏంటి అంటే, నా దగ్గర ఈ విద్య ఉన్నది, నీ దగ్గర ఆ విద్య ఉన్నది, నేను ఈ విద్యను నీకు ఉపదేశిస్తాను, నువ్వు నాకు ఆ విద్యను ఉపదేశించు అని ఇలా విద్యను ఇవ్వటం పుచ్చుకోవటం, అటువంటి వినిమయం, అటువంటి ఒక స్థితి కూడా ఉండేదన్నమాట. అందుకని ఈ 3 ఉపాయాలు ఉన్నాయి. శుశ్రూష చేసి పొందటం, పుష్కలమైన ధనం ఇచ్చేసి పొందటం, లేకపోతే ఒక విద్యను అందించి విద్యను స్వీకరించటం. చతుర్థం నోపలభ్యతే అన్నారు. 4వ సాధనము అసలు కనిపించటం లేదు, అటువంటిది లేదు అని అన్నారు. సో మనము ఆచార్యులకు సేవలు అందించటం కానీ, వారికి కావాల్సిన ధనాన్ని సమకూర్చటం కానీ, లేకపోతే వారికి కావాల్సిన ఏదో విషయాన్ని ఇవ్వటం కానీ ఇలా చేసి పొందాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. అదే చాలా అందంగా తెలియజేశారు స్వామి. అయితే ఈ లక్షణాలన్నీ దాసుడిలో లేవు స్వామి, ఏదో కొన్నైనా ఇందులో రావాలని మళ్ళీ ఆచార్యులనే ప్రార్థిస్తున్నాను. స్వామి అనేక లక్షణాలు తెలియజేశారు స్వామి. అయితే దాసుడు ఏమనుకున్నాడంటే, అదొక ప్రశ్నగా ఒక ప్రశ్నని రెడీ చేసుకున్నాను స్వామి. ఏంటంటే విద్యాగ్రహణ ప్రక్రియ ఏమిటి అని అడుగుదాం అనుకున్నాను స్వామి. అయితే మీరేం చేశారంటే దానిని కూడా అనుగ్రహించారు స్వామి. అయితే ఈ ఆచార్యులకి సేవ చేసి విద్యని గ్రహించాలి అని తెలియజేశారు స్వామి. అయితే ఒకానొక సమయంలో ఇదంతా సాధ్యపడేదేమో స్వామి. ఈ రోజుల్లో కాలం మారిపోయింది స్వామి. ఇది సాధ్యపడే అంశమే అంటారా స్వామి? అంటే శాస్త్రాల్లో చెప్పబడిన విషయాలన్నీ కూడా 100% మన వల్ల చేయటానికి అవుతుందా అంటే అవ్వదు. సరే, అందుకని పూర్తిగా వదిలేద్దామా అంటే అది కుదరదు. వాళ్ళ పరిస్థితులు బట్టి ఎంతవరకు వీలైతే అంత చేయాలి అనేది మనం నిర్ణయించుకోవచ్చును. అందుకని ఇప్పుడు చెప్పిన విషయాల్లో ఒక రకంగా మనకు వీలైన సందర్భాల్లో సేవలు అందించటము, వారికి కావలసిన వసతులను సమకూర్చటము, ఇలాంటి వాటి మీద ఎంతవరకు వీలైతే, అంటే ఎవ్వరూ కూడా మంచి ఆచార్యులు ఎవరైనా సరే నాకు ఇన్ని పెట్టు ఇవన్నీ చెయ్యి అని వాళ్ళు అడగరండి. అది మన సంప్రదాయంలో వచ్చేసరికి రామానుజుల వారు ఏం చేశారు, మీరు శుశ్రూష చేస్తేనే నేను ఉపదేశిస్తాను అనే నియమాలు పెట్టుకోకండి. ఆశయుడేవరికెల్లా మారియర్హాళ్ కూరం, ఎవరికైతే కోరిక ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఉపదేశించండి అని ఆచార్యులకు నియమనం పెట్టేశారు రామానుజుల వారు. అందుకని ఎవరు కూడా మీరు ఇవన్నీ చేస్తేనే మేము ఉపదేశిస్తాము అని వారు అడగరు. అది వాళ్ళ స్వరూపము. కానీ శిష్యులైన మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి చేయవలసిందంతా మనం చేయాలి. సో ఎప్పుడు కూడా ప్రతి ప్రశ్నకి ఇదే సమాధానం, ఎంతవరకు వీలైతే అంత చేయండి అనేది. సో వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళ ఆచార్యులను అడిగితేనే వాళ్ళే చెప్పేస్తారనమాట, ఇవి చేయవయ్యా ఇలా చెయ్యని. సో అలా ఎంతవరకు వీలైతే అంత చేయటం అని అనుకోవచ్చు. స్వామి, అయితే ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు స్వామి. ఈ రోజుల్లో వారికి విద్యని నేను నేర్చుకోవాలి అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళో లేకపోతే అక్కడ ఉండేటువంటి వ్యక్తులను సంప్రదించి విద్య నేర్చుకోవాల్సి ఉంటుంది స్వామి. అయితే ఇలాంటి సందర్భంలో ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించేటప్పుడు ఎటువంటి ఆచార్యుడిని ఆశ్రయించాలి స్వామి శిష్యుడు? అవును, ఇప్పుడు ఒక శిష్యుడు చేయవలసిన కర్తవ్యాలు అని ఒక లిస్ట్ తీసుకున్నామంటే మొదట సదాచార్యుణ్ణి ఆశ్రయించుట, అది ఫస్ట్ అండి. దాంట్లో కొన్ని సందర్భాల్లో దాసుడు చూసిన విషయం ఏంటంటే, ఏదో అందరూ ఎక్కడో ఆశ్రయిస్తున్నారని ఆశ్రయించటం కానీ, వాళ్ళ గురించి ఏం తెలియకుండా ఏదో ఆశ్రయించటాన్ని కొన్ని చోట్ల చూస్తున్నారు.
ఒకసారి ఒక అబ్బాయిని అడిగాను అన్నమాట. ఏదో ఉత్తర భారతంలో ఉండే అబ్బాయి, నువ్వు దక్షిణ భారతంలో ఈ స్వామి దగ్గర సంభాషణం పొందావే, ఎలా పొందావయ్యా, ఎలా కనెక్షన్ ఏర్పడింది అని అడిగాను. లేదండి, ఈ ప్రాంతానికి వచ్చాను, వారు చూస్తే చాలా అందంగా కనబడ్డారు, సరే అని ఆశ్రయించాను అన్నాడు. అక్కడ దాసునికి ఇబ్బంది ఏంటంటే, ఒకరు అందంగా ఉన్నారని, ఇంకేదో ఇలాంటి విషయాలను చూడకుండా జ్ఞానం కలిగిన వారే ఉన్నారా, అనుష్ఠానం కలిగిన వారే ఉన్నారా, అలాగే క్రిందటి వీడియోలో అనుష్ఠాపనం చేసేవారుగా ఉన్నారా అని చూసాం. ఇటువంటి లక్షణాలు ఉన్నాయా అని చూసి ఆశ్రయించాలి. మనవాళ్ళ మహాములు ఏమన్నారు? జ్ఞానం, అనుష్ఠానం ఇవై నన్నాగవే ఉడయనాన గురు, వీటిని చక్కగా కలిగినవాడైన ఆచార్యుణ్ణి ఆశ్రయించండి అని అన్నారు. దాంట్లో ముఖ్యం ఏంటంటే, మన మీద కరుణ కలిగిన వారే, మనకు ఉపదేశాలు చేసేవారే, సరిగా మనని గైడ్ అంటే మనకు మార్గ ప్రదర్శన చేసేవారై ఉండాలి. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. స్వామి, అయితే ఇప్పుడు విద్యార్థి అనేవాడు ఒక ప్రారంభ దశలో ఉంటాడు స్వామి. ఇవన్నీ పరిశీలించి ఆచార్యుని ఎంచుకునేటువంటి సామర్థ్యం వాడిలో ఉంటుందా స్వామి ఆ సమయానికి? అవును. ఇప్పుడు వారి జ్ఞానం ఎంత, వారెంత చేస్తున్నారు అనే విషయాలన్నిటినీ కూడా లోతుగా పరిశీలించేంత సామర్థ్యం అయితే ఉండదు. కానీ ఒక ఉదాహరణకు కాలేజీలో చేరతారండి. కాలేజీలో చేరేటప్పుడు ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళో 2 ఏళ్ళో చదవటం కోసమని వీళ్ళు చేరేటప్పుడు ఏం చేస్తారు? ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అక్కడ ఈ వసతులన్నీ ఉన్నాయా, బాగా నేర్పిస్తారా లేదా, ఎంతో పరిశీలన చేసి దాని తరువాత చేరుతారండి. 4 ఏళ్ళు అక్కడ చదవటం కోసం. సరే, ఒక రకంగా జీవితం కూడా దానిపై ఆధారపడి ఉంటుంది అనుకోండి. అలా ఒక కాలేజ్ కోసం ఇంత పరిశీలించే వాళ్ళు, నేను నా జీవితాన్ని ఒకరికి సమర్పితం చేయబోతున్నాను, వారిని నమ్మి నేను ఉన్నాను నా ఉజ్జీవనాంశానికి, మోక్షం వెళ్ళటానికి. అలాంటప్పుడు కొంచెమైనా పరిశీలన చేయాలి. సరే, మనకు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తామండి? ఒక కాలేజ్ ఉందనుకోండి, ఆ కాలేజీలో వాళ్ళు ఎలా నేర్పిస్తారో ఏంటో మనకు తెలియదు, వెళ్తే కానీ తెలియదు, తెలిస్తే కానీ వెళ్ళలేమో అన్నట్లుగా ఒక స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏం చేస్తాం? అక్కడ ముందే ఉన్న వాళ్లను, అయ్యా ఇక్కడ ఏమేమి జరుగుతాయి, ఎలా ఉంటుంది, ప్రక్రియ ఏంటి అని తెలుసుకుంటామా లేదా? తెలుసుకుంటాం. అలాగే మనం ప్రాథమిక స్థితిలో ఉన్నా సరే, ఇంతకుముందు ఎన్నో ఏళ్లుగా ఒక సంప్రదాయంలో ఉండేవాళ్ళు, అలాంటి వాళ్లను సంప్రదించి వారి ద్వారా తెలుసుకోవచ్చు. మనం కూడా చూడవచ్చును, సరే ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ వచ్చే వాళ్లకు జ్ఞానదానం అనేది చేయబడుతుందా, వాళ్లను సరైన మార్గంలో పెట్టాలి అనే దృష్టి ఉన్నదా, ఇలాంటి వాటిని పరిశీలించుకోవచ్చు అన్నమాట. చివరికి మనం వచ్చేది జ్ఞానం కోసమే. శిష్యుడు అనేవాడు ఆచార్యుని సంప్రదించడం దేనికోసం? జ్ఞానం కోసమే. అందుకని మంత్రార్థ జ్ఞానం కోసం వచ్చే ఆ శిష్యుడు వీటిని పరిశీలించే రావాలి. అందుకే మన ప్రమాణాలన్నీ కూడా జ్ఞానం అనుష్ఠానమివై నన్నాగవే ఉడయనాన గురు, జ్ఞానానుష్ఠానాలను కలిగిన గురువు అని ఒక్కోసారి చెబుతున్నారు. శాస్త్రంలో ఒక ప్రమాణం ఉంది దీని గురించి. ఒకానొక జీవుడు ఉన్నాడు. అతను ఒక నదిని దాటి ఆ తీరానికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. వీడు సరే, ఓ పడవ ఉంది అక్కడ, ఆ పడవను ఎక్కితే అది నన్ను అక్కడ వదిలేస్తుంది అని నమ్మి ఎక్కేశాడు. సగం దూరం వెళ్ళేసరికి వీడికి తెలిసింది ఆ పడవలో ఒక రంధ్రం ఉంది. అలా వెళ్తూ వెళ్తూ ఆ రంధ్రంలో నుంచి నీళ్లు వస్తున్నాయి. ఒక మధ్యలో ఏమవుతుంది? వాడు మునిగిపోతాడు, పడవ మునిగిపోతుంది. అలా సదాచార్యుణ్ణి ఆశ్రయించకుండా మిగతా వాళ్లను ఆశ్రయిస్తే ఇదే గతి ఏర్పడుతుంది అని అంటుంది శాస్త్రం. ఎందుకంటే మనం ఆచార్యుణ్ణి నమ్మి వెళ్తున్నాం అన్నమాట. ఆ ఆచార్యుడు సదాచార్యుడు కాకపోతే అతనికి నాశము, మనకు నాశము. సో అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా అందరూ కూడా తీసుకోవాలి. వాళ్లకు జ్ఞానం ఉందా, మనకు జ్ఞానాన్ని అందజేస్తారా, సరైన మార్గంలో పెడతారా, ప్రామాణికంగా మాట్లాడుతున్నారా, శాస్త్రబద్ధంగా జీవిస్తున్నారా, ఇలాంటి వాటిని పరిశీలించి తీరాలి. తప్పేం లేదు. ఎన్నో చోట్ల వస్తుందన్నమాట శాస్త్రాల్లో. ఒక శిష్యుడు ఆచార్యుణ్ణి ఉపసత్తి చేసేటప్పుడు ఏం చూసి ఉపసత్తి చేస్తాడు అంటే, జ్ఞానం అనుష్ఠానంచ అనుమాయ, ఉందా లేదా అని ఆలోచించి పరిశీలించి అనుమానం చేసి చివరికి వస్తాడు అంటారు. అందుకని ఖచ్చితంగా
చేయాలి, ఎంతవరకు వీలైతే అంత చేయాలి. అలాంటి కోరిక ఉన్న వాళ్లకు భగవంతుడు మంచి ఆచార్యుని చూపిస్తాడు. చివరికి ఆచార్యుని చూపించేది ఎవరు అంటే భగవంతుడే. ఆ భగవంతుడు ఖచ్చితంగా మంచి మార్గ ప్రదర్శనం చేస్తాడు, చూపిస్తాడు. స్వామి, ఇప్పుడు ఆడిటర్ల పరిభాషలో మేమేమనుకుంటామంటే ఒక అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు రైట్స్ ఆఫ్ ద ఆడిటర్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఆడిటర్. సో అలా ఇప్పుడు శిష్యుడికి కొన్ని ఆచార్యుల దగ్గరకు వచ్చి తన యొక్క కాలాన్ని ఒక 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో ఎంతకాలం అయితే జీవితాంతం ఒక ఆచార్యుల దగ్గర ఉన్నప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి స్వామి. ఆచార్యులు శిష్యుడిని తీర్చిదిద్దే క్రమంలో వారి సమయాన్ని మొత్తం శిష్యుడికి కేటాయిస్తారు స్వామి. అలాంటి వారికి కొన్ని రైట్స్ ఉంటాయి స్వామి. ఇప్పుడు ఈ అంశాలు, కర్తవ్య అంశాల గురించి ఒకసారి. అంటే ఇద్దరి రైట్సా, ఇద్దరి రెస్పాన్సిబిలిటీసా, లేకపోతే అలా అడగలేక వారి రైట్స్ వీరి రెస్పాన్సిబిలిటీస్ అన్నా సరే. అంటే ఇప్పుడు మన ఆచార్యులు నిర్ణయించేది ఏంటి? ఒక ఆచార్యుని యొక్క, మనం ఇక్కడ ఒక విషయం మొదట చెప్పేస్తానండి. ఇక్కడ మనం ఆచార్యుడు శిష్యుడు అనేటప్పుడు సాధారణంగా లౌకికమైన విద్య నేర్పించే గురువు శిష్యుల గురించి అంతగా మాట్లాడలేదు. మనం అంతా కూడా మన ఉత్తారకమైన మంత్రమును ప్రసాదించే ఆచార్యుడు, మోక్షాన్ని కలగజేసే ఆచార్యుడు గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ, సరేనా? సో అలా వచ్చేటప్పుడు క్రిందటి వీడియోలోనే మనం చెప్పాం, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యుడే సర్వస్వము అని మనం ఉండాలి అని. అలాంటప్పుడు ఇతని యొక్క రైట్స్, రెస్పాన్సిబిలిటీస్ అంటే శిష్యుడు ఆచార్యుడిని శరణం ఉపగత అని శరణు వేడుకొని వెళ్ళి చేరాడనమాట. అయ్యా మీరే నన్ను చూసుకోవాలి, ఇకపై నాకు ఇంకెవరు గతి లేరు అని వెళ్ళిపోయాడు. అప్పుడు వారికి తగినట్లు ఇతను ప్రవర్తించాలి, అదే విషయం. ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, చివరికి చెబుతాను. మధ్యలో ఆచార్యుడు అని వచ్చేసరికి ఆచార్యుడికి ఉండేటువంటి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని అడిగారంటే వారికి ఉండేటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ శిష్యుణ్ణి సరిదిద్ది సరైన మార్గంలో పెట్టి మోక్షానికి తీసుకువెళ్ళటం, అది ఆచార్యుని యొక్క కర్తవ్యం. సో వీరి రెస్పాన్సిబిలిటీ అది. ఓకే, వీరి రైట్స్ ఏంటి అంటే వీడియో వచ్చేసి అయ్యా మీరు చూసుకోండి అని ఇచ్చేశాడు. మనం మొదట ఒక శ్లోకం చూసాం, తనను పూర్తిగా సమర్పించేశాడు ఆచార్యునికి, అందుకని వీరి పట్ల ఫుల్ రైట్స్ ఉంటాయి. అది ఏంటి, ఇక్కడ అగ్రిమెంట్ రాసుకోవటం కాదు, ఇతను తనే వాలంటరీగా వచ్చి సమర్పించాడు కాబట్టి వారికి ఆ రైట్స్ ఉంటాయి, అంతే. కొన్నిసార్లు శిష్యులు ఏంటి స్వామి ఇకపై నేను మీతో సంబంధపడి ఉంటా, నేను బయలుదేరుతాను అన్నా సరే వాళ్ళు కరుణ కలిగిన వాళ్ళు కాబట్టి వదిలిపెట్టరు అన్నమాట. పరాశర భట్టుల వారి చరిత్రలో ఒకటి వస్తుంది. ఒక శిష్యుడు స్వామి మీతో మాకు ఇంకా సంబంధం లేదు అని ఏదో మిగతా విషయాలను అనుభవించడం కోసమని బయలుదేరాడంట. భట్టుల వారు వెళ్ళి పట్టుకున్నారు. నువ్వు నన్ను వదిలినా నేను నిన్ను వదలటం లేదు అని చెప్పేసి దాని తర్వాత వాడికి బాగా మంచి ఉపదేశాలన్నీ చేసి మళ్ళీ దారిలోకి తీసుకొచ్చారు అంటారు. రామానుజుడు వారి గురించి కూడా అలా చెబుతారు. సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆ శిష్యుడిని సరైన మార్గంలో పెట్టాలి అని వాళ్ళ ఆ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను ఫీల్ అవుతారు సదాచారులు అయితే. సో వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రైట్స్ అంటే దాసునికి అంతగా చెప్పడానికి లేదు, వీళ్ళే సమర్పించారు కాబట్టి వారు ఎలాగైనా వీరిని ఉపయోగించుకోవచ్చు. అంటే అర్థం ఏంటి, శాస్త్రబద్ధంగా శాస్త్రీయ ప్రక్రియలో ఇప్పుడు ఒక శిష్యుడు ఉన్నాడు, అయ్యా నువ్వు ఈ పని చేయి ఆ పని చేయి అంటే అతను తయారుగా ఉంటే చేస్తాడు, అంతే. వీళ్ళు ఎప్పుడు కూడా నిర్బంధించరండి. అదే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో రామానుజుల వారు ఏమన్నారు, కోరిక ఉంటే ఉపదేశించాలి. అందుకని ఆచార్యుల పట్ల నుంచి విపరీతంగా మీరు ధనం సమర్పించాలి, చేయాలని పెద్ద కోరికలు ఏమి ఉండవు. వాళ్ళ స్వరూప శిక్ష కోసం అని కొన్ని విషయాలను వీళ్ళు ఉపదేశిస్తారు, చేయమంటారు. కానీ మరీ నిర్బంధించడం అనేది మన సంప్రదాయం లేదు. దాసునికి తెలిసినంత వరకు మంచి ఆచార్యులు ఏ సంప్రదాయాన్ని చెందిన వాళ్ళైనా సరే అలా ఎప్పుడు చేయట్లేదు కూడా. సో అలాంటప్పుడు వీరికి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆ మాట నాకు కొంచెం ఒకలా అనిపిస్తుంది, కానీ ఇది చాలా సౌజన్యంతో జరిగేటువంటి ఒక సంబంధం అండి. అందుకని ఇక్కడ వీరి రెస్పాన్సిబిలిటీ అంటే అంటాను, శిష్యుని యొక్క ఆత్మోజ్జీవనము వీరి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. శిష్యునికి అలాగే బాధ్యత ఏంటి అంటే ఆచార్యుని యొక్క శరీరాన్ని చూసుకోవటం.
అంటే వారికి భోజన వ్యవస్థ సరిగ్గా ఉన్నదా, వారి ఉండే చోటు సరిగ్గా ఉన్నదా, లేదు వారికి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాటికి మనం ఏమైనా ఉపకారం చేయగలుగుతామా అని శిష్యునికి ఆచార్యుని శరీరం పట్ల దృష్టి ఉండాలి. ఒక ఆచార్యునికి శిష్యుని యొక్క ఆత్మ పట్ల దృష్టి ఉండాలి. ఆ ఆత్మ ఉజ్జీవనాన్ని పొందుతుందా లేదా. ఆచార్యన్ శిచ్చన్ ఆరుయిరై పేణుమవన్ తేసారం శిచ్చన్ అవన్ సీర్ వడివై అని అంటారు మనవాళ్ళ మహామునులు. ఆచార్యుడు ఆత్మపైన దృష్టి పెట్టి ఉంటాడు, శిష్యుడు అనే ఆత్మ. శిష్యునికి ఆచార్యుని యొక్క దివ్యమంగళ విగ్రహంపై దృష్టి ఉంటుంది, వారిని చూసుకుంటూ ఉండాలి. ఇది చాలా అందమైన ఒక సంబంధం అండి. చూడండి, ఆచార్యుడు తన జీవితాన్ని దాన్ని చూసుకోవాలి, ఉపదేశం కూడా చేయాలంటే కుదరదు. సరే, వీరికి కావలసిన ధనం కానీ వసతులు కానీ శిష్యులు ఏర్పరిచారంటే వీరు జ్ఞానాన్ని ఉపదేశించి వాళ్ళను సన్మార్గంలో పెడతారు. వీరు తమను కూడా చూసుకొని తమ కుటుంబాన్ని కూడా చూసుకొని శిష్యులందరినీ కూడా చూసుకోవాలంటే అక్కడ వారి కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళ బాధ్యత అది. ఇప్పుడు శిష్యుని ఆత్మజీవనం తనే చూసుకోవాలంటే అది కుదరదు. అందుకని ఆచార్యుడు శిష్యునికి కావాలి, శిష్యునికి ఆచార్యుడు కావాలి. ఇది ఒక మ్యూచువల్గా ఉండేటువంటి ఒక సంబంధము. సో బాధ్యత అంటే ఆచార్యునికి శిష్యుని ఆత్మోజ్జీవనం పట్ల, శిష్యునికి ఆచార్యుల యొక్క శరీర ధారణం పట్ల ఆసక్తి ఉండాలి. ఆ శిష్యుడు ఎందుకు అలా చేయాలి అంటే ఆచార్యుని యొక్క విగ్రహము, దాన్ని దివ్యమంగళ విగ్రహము అంటాం, అది భగవన్ మందిరమే. భక్తుల యొక్క హృదయంలో భగవంతుడు వేంచేసి ఉంటాడు. ఆచార్య దివ్యమంగళ విగ్రహంలో భగవంతుడు వేంచేసి ఉంటాడు. అప్పుడు ఒక భగవన్ మందిరాన్ని మనం ఎలా చూసుకోవాలో అలాగే ఆచార్యులను కూడా మనము చూసుకోవాలి, వారి దివ్యమంగళ విగ్రహాన్ని కాపాడుకోవాలి అని అంటారు. సో ఇదే వీళ్ళ మధ్యలో ఉండేటువంటి ఆ రిలేషన్షిప్. ఆచార్యుడు ఆత్మజీవనాన్ని వదిలేసిన, నువ్వు ఎలా అయినా తిరగవయ్యా అని వదిలేసిన, శిష్యుడు మీరెలా పోతే ఏంటి అన్నట్లు వదిలేసినా సరే ఈ సంబంధం అనేది నిలబడదు. కాబట్టి ఇద్దరికి ఈ విషయాల్లో బాధ్యత అనేది ఉంటుంది. అదే స్వామి, దీని కొనసాగింపుగా శిష్యుడు అనేవాడు ఆచార్యుడి పట్ల చెయ్యకూడనటువంటి దోషములు అంటే ఏం చెప్తారు? దాసుడు ముందు ఒకటి ప్రారంభించేటప్పుడే ఒక విషయం చెప్పాలనుకున్నాను, చివరి చెప్తానన్నాను. అదేంటంటే రైట్స్ అన్నారు కదా మీరు. ఈ శిష్యుణ్ణి సరైన మార్గంలో పెట్టే ఒక రైట్ ఉంటుందన్నమాట. అంటే వాడే వచ్చి అప్పగించాడు. సో సరైన మార్గంలో పెట్టే రైట్స్ ఉంటాయి. కొన్నిసార్లు కోప్పడ్డానికైన రైట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఉపదేశాలతో సరిదిద్దవచ్చును, కొన్నిసార్లు లేదు కొంచెం కోప్పడే సరిదిద్దాల్సిన సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కోపడితే కానీ శిష్యులు దాన్ని ఓర్చుకోవాలన్నమాట, సహించాలి. నన్ను తిట్టేశారని ఇకపై వీరితో నాకు సంబంధం లేదు అనేటువంటి పిచ్చి కార్యాలు చేయకూడదు. నేను ఒక ఉదాహరణ చెబుతాను. రామానుజుల వారి కాలంలో పెద్ద శిష్యులండి, కిడాంబి ఆచాన్ అనే స్వామి, వారు పెద్ద పండితులు, రామానుజుల శిష్యులు. ఒకనాడు తదీయారాధన కార్యం జరుగుతోంది, తదీయారాధన కైంకర్యం జరుగుతోంది. అంటే తదీయారాధన అంటే అన్నదానం అనుకోండి, భక్తులకు అన్నదానం జరుగుతోంది. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా అడిగితే వాళ్లకు మంచినీళ్ళు కూడా నోట్లో పోసేవారంట. ఆ క్రమం ఉండేది. దానికి రకరకాల కారణాలు చెబుతారు. ఒకటేంటంటే ఎడమ చేతితో తాగటం అంత శ్రేష్టం కాదు అని కూడా అంటారు. రకరకాల కారణాలు ఇంకేదో కూడా ఉండొచ్చు. అలా పోసేవాళ్ళు. ఒక శ్రీ వైష్ణవులు నాకు మంచినీళ్ళు కావాలండి అని అడిగినప్పుడు ఈ కిడాంబి ఆచాన్ స్వామి అలా వెళ్తూ కొంచెం దృష్టి సరిగ్గా దాని మీద లేకుండా అలా పోసేశారంట. అంటే ఏంటి, సావధానంగా కాకుండా వారు పోసేసరికి రామానుజుడు వారు చూస్తూ ఉన్నవారు వచ్చేసి అలా తమ శరీరంతో వారిని ఒక గుద్దారంట. అలా చేసి ఎందుకలా చేశారు, శ్రీ వైష్ణవులకు ఎలా మనం పెట్టాలి, ఒక అవధానం లేకుండా అలా పెడతారేంటి అని రామానుజుడు వారు కోప్పడ్డారంట. వెంటనే వారు అన్నారు, పణిమానం పిడయామే అడియేనై పణిగొండ అని అందమైన తిరువాయిమడి పాశురాన్ని అప్పుడు అనుసంధించారంట కిడాంబి ఆచాన్ స్వామి. అంటే అర్థం ఏంటి, దాసుని యొక్క కైంకర్యంలో ఏ లోపం కూడా రాకుండా నన్ను ఆదుకున్న ఆచార్యులు మీరు అని. అది ఆచార్యుడు అక్కడ శిష్యుడు తప్పైన పని చేస్తూ ఉండగా సరిదిద్ది బాధ్యత కలిగినవాడు. అదే సమయంలో ఆ ఆచార్యుడు నన్ను ఈ కారణం చేత తిట్టారు అని తెలుసుకుని అక్కడ ఒప్పుకోవాలి, సరే అనాలి. అదేంటండి మీరు అనటం
అలా ఒకనాడు కూడా ప్రవర్తించరాదు. అలాగే ఇంకొక చరిత్ర, మన ఆచార్య పరంపరలో పెరియవాచాన్ బిళ్ళై అనే స్వామి, వారే దివ్య ప్రబంధాలన్నిటికీ కూడా వ్యాఖ్యానాలు రాసినవారు. వారి ఇంట్లో వారి శిష్యులు ఒకరు ఉండేవారంట. వారి మీద ఏదో కోపం వచ్చేసి పెరియవాచాన్ బిళ్ళై వారి భార్యామణి వారు తిట్టారు. ఏమని తిట్టారంటే చీపురు కట్ట అని తిట్టారట. తమిళంలో వచ్చే ఒక మాట, వారుకోలే అని తిట్టారు. చీపురు కట్ట అని అర్థం అండి. అలా తిట్టేసరికి ఆ శిష్యులు వారు అడిగారంట, సరే అమ్మా, బయట ఉండి బయట ప్రదేశాన్ని ఉడవమంటారా, లోపల ఉంటూ లోపల ఉడవమంటారా అని అడిగారంట. అంటే అర్థం ఏంటి, నీ చీపురు కట్టే, చీపురు కట్టకు కూడా ఏదో పని ఉంటుందా, ఆ పని చేయటం నా కర్తవ్యం, లోపల ఉండి కార్యాలు చేయమంటారా బయట ఉండి కార్యాలు చేయమంటారా అడిగారంట. ఇవన్నీ కూడా మనకు ఆదర్శంగా నిలబడాలి. అంటే ఏంటి, ఏదో ఆచార్యుడు కానీ ఆచార్య పత్ని కానీ చెప్పారంటే ఏదో కారణం ఉంటుంది, మన ప్రవర్తనలో ఏదో ఒక లోటు ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికీ కూడా మొదట మంచి స్టెప్ ఏంటంటే సదాచారాన్ని ఆశ్రయించాలి. మీరు అది అక్కడ తప్పు చేసి దాని తర్వాత ఏం చేయలేరు అనమాట. సో సదాచారాన్ని సమాశ్రయిస్తే వాళ్ళు సరిగ్గా ఇలా సరిదిద్దుతారు. సరే అలా అయినా సరే, సో వాళ్ళు అప్పుడప్పుడు తిట్టినా సరే ఓర్చుకోవాలి, సహించుకోవాలి అనేది ఇటువైపులా కూడా ఉండాలి. కొన్నిసార్లు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది స్వామి. ఇప్పుడు ఆచార్యులు తమ దగ్గర ఒక 5-10 శ్రీకోశాలు పుస్తకాలు ఇచ్చి శిష్యుని పట్టుకోమంటారు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1-2 గంటలు పడుతుంది స్వామి. ఆచార్యులతో పాటు తిరుగుతూ ఉంటే ఆ పుస్తకాలు అలా పట్టుకొనే వెళ్తూ ఉండాల్సి వస్తుంది స్వామి. కొన్నిసార్లు ఆచార్యులు ఉత్తరీయాన్ని పైన వేసుకుంటే శిష్యుడు ఎప్పుడు వాడి యొక్క నడువుకే ఉత్తరీయాన్ని ధరించాల్సి ఉంటుంది స్వామి. అలాంటప్పుడు నేను దోమలు కొడుతూ ఉంటాయి స్వామి. ఇలాంటప్పుడు ఇటువంటివన్నీ ప్రారంభ దశలో శిష్యులందరూ అనుభవిస్తూ ఉంటారని పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు స్వామి. అయితే ఇటువంటి కష్టాలు ఆచార్యులు మన పెడుతున్నారే, అయ్యో ఇలాంటి చోట మనం ఉండకూడదు అనేటువంటి ఆలోచనని మానుకొని అక్కడే ఉండాలి అని ఆ శిష్యుడికి అనిపించినప్పుడే, ఒకలా చెప్పాలంటే వాడికి ఒక మంచి విద్య వస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది స్వామి. అవునండి. ఎప్పుడు కూడా కొన్ని సాధించాలి అంటే కొన్ని కష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరొకటి, ఆచార్యుడు జ్ఞానాన్ని మాత్రం ఇవ్వటం దాంతో సరిపెట్టుకోలేరు, అతన్ని సన్మార్గంలో పెట్టాలి. స్వరూప శిక్షణ అంటారు. ఆ స్వరూప శిక్షణ కోసం కొన్ని చేయాల్సి ఉంటాయి. ఇప్పుడు మన ఆచార్యులు అంటారు, ఆచార్యుని కర్తవ్యం ఏంటి, శిష్యునికి జ్ఞానాన్ని ఉపదేశించి తప్పిదాలు చేసేటప్పుడు సరిదిద్ది దాని తరువాత భగవత్ కైంకర్యంలో అతన్ని వినియోగించుకోవాలంటారు. అంటే మొదట ట్రైనింగ్ ఎక్కడంటే ఆచార్యుల వద్దే అవుతుంది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయింది, బాగానే ఉన్నాడు, నువ్వు భగవంతుని కైంకర్యాలు చేస్తూ భాగవతంలో కైంకర్యం చేస్తూ అలా కాలాన్ని గడుపు అంటారు. సో ట్రైనింగ్ చేసేటప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయండి. మీరు చూసారంటే ఈ ఆర్మీ ట్రైనింగ్ అవన్నీ చూస్తారు, అక్కడ ట్రైనింగ్ అంటే కొంచెం కష్టాలు ఉంటాయి. అలాగే ఒక ఆచార్యుని వద్ద వెళ్ళేటప్పుడు జ్ఞానాన్ని మాత్రం ఆర్జించటం కాకుండా అక్కడ స్వరూప శిక్షను పొందాలి. అలా పొందేటప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, వాటిని మనం ఓర్చుకోవాలి. అదే ముందే చెప్పేశాను కదా, విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం. స్వామి ఇప్పుడు ఒక చిన్న, ఇది అడగచ్చో అడగకూడదో తెలియని ప్రశ్న స్వామి చాలా మందికి. వారు తమ ఆచార్యుల దగ్గర కొన్నిసార్లు చెప్పుకోగలిగిన వాళ్ళు ఉంటారు, చెప్పలేని వాళ్ళు ఉంటారు స్వామి. అయితే ఇప్పుడు ప్రతి మనిషికి తన యొక్క అభిప్రాయాలు అనేవి కొన్ని ఉంటాయి స్వామి. అదేవిధంగా ఆచార్యుల కంటూ ఒక అభిప్రాయం ఉండొచ్చు, వీడికంటూ శిష్యుడికి అనేవాడికి ఒక అభిప్రాయం ఉండొచ్చు స్వామి. ఎప్పుడైనా తమ యొక్క ఆచార్యులు మాట్లాడినదో లేకపోతే చేసినదో కొంచెం బాధాకరంగా అనిపించినా, లేదు ఇది కొంచెం తప్పులా ఉందే అని అనిపించినా, ఈ శిష్యుడు అనేటువంటి వాడు ఆచార్యుడితో దెబ్బలాటలు గొడవల్లాంటివి పెట్టుకోకుండా ఏ విధంగా ఆచార్యుల దగ్గర తన యొక్క అభిప్రాయాన్ని చెప్పాలి, అసలు చెప్పచ్చా, చెప్తే ఎలా చెప్పాలి? ఇక్కడ 2 విషయాలండి. మీరు చెప్పేటప్పుడు తనకు బాధాకరంగా ఉంది అన్నారు. ఇప్పుడు అక్కడ తనను తిట్టటము అలాంటివి ఏవైనా అయితే వాటిని సహించుకోవటం మేలు. లేదు చాలా ఇంకా అంతగా పక్వత ఏర్పడలేదు అంటే వారి వద్ద వెళ్ళి వినయంతో చెప్పుకోవచ్చు, అదేంటో చెబుతాను. కానీ ఓర్చుకోవటం ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. రెండోది, మనకు దాంతో సంబంధం లేదు, వారేదో కొన్ని పనులు చేస్తున్నారు, ఆ పనులు సరిగ్గా లేవు, శాస్త్రబద్ధంగా లేవు అని అనిపిస్తోంది అనుకోండి, అది మరొక విషయం. ఇప్పుడు వీటన్నిటి గురించి కూడా కొన్ని గ్రంథాల్లో విచారించారు. శ్రీవచన భూషణంలో ఉంది,
విలక్షణ మోక్షాధికారి నిర్ణయము అనేటువంటి గ్రంథంలో కూడా దీని గురించి చెప్పారు. దాంట్లో సారంగా ఉండే విషయాన్ని చెబుతాను. సామాన్య శాస్త్రంలో ఏమంటుందంటే ఆచార్యాతిక్రమం రహసి బోధయేద్ అంటారు. ఆచార్యులు ఒక తప్పు చేశారంటే దాన్ని సభలో చెప్పరాదు, అందరి ముందు చెప్పరాదు. కానీ రహస్యంగా వెళ్ళి స్వామి వారి శ్రీచరణార విందాన్ని పట్టుకొని, స్వామి రేవర్ వారు ఇలా చేశారే, రేవర్ వారి అభిప్రాయం ఏంటి, అలా చేయరాదు కదా అని ప్రార్థించుకోవాలి అనేది సామాన్య శాస్త్రం. విశేషాస్త్రానికి వచ్చేసరికి అంత కూడా కాదు, భగవంతుని వద్దకు వెళ్ళి ప్రార్థించుకోవాలంటారు. అయ్యా మా ఆచార్యులు ఇలా ఏదో తప్పిదాలు చేస్తున్నారే, ఇలాంటి వాటిని రేవర్ వారు ఎలాగైనా కొంచెం వారి మనసులో వచ్చి మార్చాలి అని భగవంతుని యందు ప్రార్థన చేసుకోవాలి అంటారు. సరే, వారు దానికి అవకాశం కల్పించారంటే నేరుగా కూడా వెళ్ళి, అంటే ఏ ప్రకారంగా మనం మాట్లాడాలో ఆ ప్రకారంగా వారికి ఆ విషయాన్ని తెలపవచ్చును. చాలా స్ట్రిక్ట్గా చూస్తే భగవంతుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించడమే సరి, గ్రంథంలో అలాగే ఉంది. లేదు వారు దానికి అవకాశం కల్పించారంటే వారిని వినయంతో ప్రార్థించటం అనే విషయాన్ని మనం చేయవచ్చును. కానీ ఇది చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయనుకోండి, వాటికి అలా చేయవచ్చు అన్నమాట. కొన్నిసార్లు నేరుగా సంప్రదాయానికి విరుద్ధంగా, అంటే సంప్రదాయం యొక్క మౌలిక అంశాలు, ప్రధాన అంశాలు ఉంటాయి, అలాంటి ప్రధాన అంశాలకే విరుద్ధంగా చేస్తున్నారంటే విలక్షణ మోక్షాధికార నిర్ణయంలో కొంచెం అలా దూరంగా జరిగిపోండి అంటారు. ఏం చేయలేము, అలాంటి వాళ్ళతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఉండదు. అలాంటప్పుడు కొంచెం దూరం జరిగిపోండి. అందుకని వారిని నేరుగా తిట్టటమో నిందించటమో అలాంటి పనులు చేయకండి, మీరు బయటకు వచ్చేయండి. ఎక్కడైనా చూడటానికి వీలైతే నమస్కారం చేసి వారికి మంచి మాటలు మాట్లాడి వారితో అక్కడి నుంచి తప్పుకోండి, కానీ అందుకు అని వారిని దూషించటం అనేది ఒకనాడు కూడా చేయకండి అంటారు. సో చిన్న విషయాలు అనుకోండి, అందరూ కూడా సంసారంలో ఉన్న వాళ్ళమే, ఆచార్యులైనా సరే శిష్యులైనా సరే. అందుకని ప్రకృతి సంబంధ వశాత్తు వాళ్ళకి ఇలా ఏర్పడింది అని దాన్ని మనం తెలుసుకుని దాన్ని ఇలా ఒకటి భగవంతుని యందు ప్రార్థించటం, లేదు మనకు చెప్పి తీరాలని అనిపించి వారు అవకాశం కూడా కల్పిస్తే, ఇది గ్రంథంలో లేదు, దాసునే చెప్తున్నారు అనమాట, సామాన్య శాస్త్ర రీతిలో సరే అని వారి దగ్గర వెళ్ళి వినయంతో ప్రార్థించటం చేయవచ్చును. ఎంత చెప్పినా మార్చుకోవటం లేదు, ప్రధాన అంశంలోనే విరోధం ఉంది అంటే అలా దూరం జరిగిపోవటమే మేలు అని అంటారు. అలాగే కొన్ని గురువులను త్యజేత్ అని అంటుంది శాస్త్రం. దాంట్లో మన వాళ్ళు కూడా వార్తామాల, అంతిమోపాయ నిష్ఠ లాంటి గ్రంథాలు చెప్పారు. ధనం పట్ల ఎక్కువ ఆసక్తి కలిగిన ఒక ఆచార్యుని మీరు స్వీకరించకండి, వదిలేయండి అంటుంది శాస్త్రం. సో అలా లౌకిక విషయాలపైన ఎక్కువ ఆసక్తి కలిగిన వాళ్లను ఎంత దూరంలో పెట్టుకోవాలో అంత దూరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అవునండి, కఠినమైన అంశాలు ఇవి, గ్రంథంలో ఉన్న వాటిని అలాగే చెబుతున్నారు. ఇప్పుడు ఇటువంటి ఆచార్యులు, ఇంత మహిమ కలిగినటువంటి ఆచార్యులకి ఈ శిష్యుడు ఎప్పటికీ రుణం తీర్చుకోలేడేమో స్వామి. ఈ శాస్త్రం ఈ ఆచార్యులకు రుణం తీర్చుకోవచ్చా అనే ప్రశ్నకి జవాబు ఏం చెప్తాను? అస్సలు తీర్చుకోలేడు. శ్రీవచనభూషణంలో అంటారు, పరమాత్మకు 2 విభూతులు ఉన్నాయంటారు. విభూతి అంటే సొత్తు, ఆస్తి. లీలా విభూతి, నిత్య విభూతి అంటారు. లీలా విభూతి అంటే ఈ సంసారము, నిత్య విభూతి అంటే పరమపదము. ఈ 2 కూడా భగవంతునికి చెందినవి. భగవంతుడు వీటికి నాయకుడు, ఉభయ విభూతి నాథుడు. ఇప్పుడు మనకు ఆచార్యులు ఏం ఉపకరించారు అంటే ఆ భగవంతుడిని ఉపకరించారు. ఉభయ విభూతి నాథుడైన భగవంతుడిని ఉపకరించారు. ఆ పరమపదంలోకి వెళ్తే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మీరే ఉభయ విభూతిని మీరే నిర్వహించండి అంటారంట. అంటే ఏంటి, మన ఆచార్యులు మనకు ఉభయ విభూతిని కూడా ఒకలాగా అందజేశారు. అలాంటి ఆచార్యులకు మనం ఏమైనా ప్రత్యుపకారం చేయాలంటే దానికి ఏం కావాలి, ఇంకో 2 విభూతులు, ఇంకో ఈశ్వరుడు కావాలి. ఇప్పుడు మీరు నాకు 100 రూపాయలు వచ్చినట్టే తిరిగి నేనేమి ఇవ్వాలి, 100 రూపాయలు ఇవ్వాలి కదా. అలా వారు మనకు ఉపకరించింది ఏంటి అంటే ఉభయ విభూతి, ఈశ్వరుడు. కానీ ఇప్పుడు మళ్ళీ వారికి తిరిగి ఇవ్వాలంటే ఇంకో 2 విభూతులు, ఇంకో ఈశ్వరుడు ఉండాలి. ఈశ్వర ద్విత్వము, విభూతి చతుష్టయం ఉంటే కానీ ఆచార్యుని యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము అని అంటారు. అందుకని రుణం తీర్చుకోవటం అనేది అవ్వదు. ఎంతవరకు వీలైతే వారికి సేవలు అందిస్తూ అలా కాలాన్ని గడిపేయటం ముఖ్యము. సో అలా చేసుకోవచ్చు. స్వామి, ఇప్పుడు ఆచార్యులకి సేవ చేయడం విషయం వస్తే, ఆ దగ్గరలో ఉన్నటువంటి శిష్యులు ఎవరైనా ఉంటే వారు ఆచార్యుల దగ్గరికి వెళ్ళి వారిని సేవిస్తూ
వారికి కావలసినవేవో చేస్తూ ఉంటారు స్వామి. ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది స్వామి. అనేక ప్రాంతాల్లో బతుకుతూ ఇలా ఆన్లైన్ మాధ్యమం ద్వారానో ఏదో ఒక విధంగా ఆచార్యుల దగ్గర 4 విషయాలు వింటూ బతుకుతున్నారు స్వామి. ఇటువంటిప్పుడు అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి శిష్యులు తమ యొక్క ఆచార్యుల గురించి వారికి ఏం చేయగలరు, ఎలా చేయగలరు? చూడండి, మనము జీవితంలో తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలను ఆచార్యుల యొక్క అనుమతితోనే తీసుకోవాలి. సో వారు అనుమతించి మనం బయట ఉన్నాము, ఇంకో ప్రదేశంలో ఉన్నాము అంటే వారే మనకు కొన్ని ఉపదేశాలు చేస్తారు, చేయాలి. మీరు ఇలా ఇలా ప్రవర్తించండి, రోజు ఇలా ఇలా కాలాన్ని గడపండి, ఈ కాలక్షేపాలు వినండి, ఇవన్నీ చేయండి అని వారు ఏం ఆజ్ఞాపిస్తారు, వారి యొక్క అనుమతి తీసుకొని అలా వాటిని వినటం, వాటిని చేయటం చేయొచ్చు. చివరికి సేవ అంటే ఏంటండి? వారికి నచ్చినది చేయటం సేవ, అంతే కదా. వారికి ఏదో నచ్చదు కానీ నేను చేస్తాను సేవ కాదు. వారికి నచ్చినది చేయటం. నాకు తెలిసినంత వరకు చాలా మటుకు ఆచార్యులందరూ కూడా అందరి పరిస్థితులు ఆలోచించే వాళ్లకు ఉపదేశాలు ఇస్తారు. అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితిని వీరు తెలుసుకొని ఇంతవరకు వీలవుతే ఆ పొద్దున్న తిరువారాధన అసలు విడవకుండా చేయండి, ఈ కాలక్షేపాలు వినండి, ఈ విషయాలు వినండి అన్నారనుకోండి, ఆ విషయాలను వినొచ్చు కదా, చేయొచ్చు కదా. అది మాత్రం కాకుండా ఇప్పుడు ఎన్నో ప్రాంతాల్లో ఉండేవాళ్ళు తమ ఆచార్యులకు ఆవశ్యకత ఉందా అని చూసి వాళ్లకు ధనం మొదలగు విషయాలు వాళ్లకు సమకూర్చటం చేయవచ్చును. వారికి ఎంతవరకు వీలైతే అంత శ్రమను తగ్గించటానికైనా ప్రయత్నం చేయవచ్చును. ఇవన్నీ చేయవచ్చును. ముఖ్యం ఏంటి అంటే వారు వీళ్లకు జ్ఞానాన్ని ఇచ్చి ఆత్మోజీవనాన్ని చేయిస్తారు, వీళ్ళు వారి యొక్క శరీర పోషణం చూసుకుంటారు. ఇదే ముఖ్యం. 2 ఉండాలండి, 2 పక్కల ఉండాలి. అది వారి నుంచి వీరు జ్ఞానాన్ని బాగా సంపాదించుకోవాలి, వారికి శరీర పోషణం బాగా చూసుకోవాలన్నమాట. వారికి ఆ లౌకిక వ్యవహారాల వల్ల ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. స్వామి, ఒకానొక సమయంలో గురుకుల వ్యవస్థ నడుస్తూ ఉన్న కాలంలో ఈ విద్యార్థిని చిన్న వయసులోనే ఆచార్యుల దగ్గర పెట్టేవారు. అంటే సుమారు 7 సంవత్సరాల ప్రాయంలో. అయితే అప్పటికి తల్లిదండ్రులతోనే ఆ బిడ్డకి సరి అయినటువంటి సంబంధం ఉండదు స్వామి. ఆ వయసుకి ఇంకా వాళ్ళకి డెవలప్ అవ్వని సంబంధం. అయితే ఈ ఆచార్యుల దగ్గరికి ఈ విద్యార్థి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆచార్యులను చూసేవాడు నేర్చుకుంటాడు. అయితే కాలం మారడం వల్ల ఇప్పుడు కొంతమంది శిష్యులు విద్యార్జన కోసం రావాలి అంటే మాకు ఇది అయితేనే వస్తాం, మాకు ఇలా జరిగితేనే వస్తాం, లేదు అంటే మేము మీ దగ్గర చదువుకోవాలంటే వాళ్ళు రూల్స్ పెట్టే పరిస్థితి ఉంది స్వామి సమాజంలో. ఇటువంటి దశలో అలా అనుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడం కోసం ఏదైనా ఒక సజెషన్ ఇమ్మంటే, ఒక సలహా. లేదండి, మనము ఆచార్యులు చేసేటువంటి ఆ ఉపకారాన్ని గుర్తించాలి ఫస్ట్. అదే ఇక్కడ ఏమైపోయిందంటే ఒకలాంటి కన్స్యూమరిజం, ఆంగ్లంలో చెప్పాలంటే మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందు చూశారంటే ఈ దుకాణాల్లో అక్కడ కూడా సాధారణంగా ప్రవర్తించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కన్స్యూమరే ముఖ్యం, ప్రధానం. అంతే. అందుకని ఏంటి, ఒక కన్స్యూమర్ వస్తున్నాడు అంటే వెంటనే వారికి ఏమి కావాలా అని వాళ్ళకి అలా అంత వాళ్లకు తగినట్లుగానే ఉండాలి అనేటువంటి ఒక స్థితిని ఏర్పరిచారు. ఒక రకంగా మంచిదే, కానీ దాన్ని ప్రతి దాంట్లో అతిదేశించకూడదు. అదేమైపోయిందంటే ఎక్కడ చూసినా తీసుకునే వాళ్ళదే, కన్స్యూమర్స్దే అప్పర్ హ్యాండ్ అన్నట్లు అయిపోయేసరికి ఈనాడు ఏంటంటే ఒకరి నుంచి జ్ఞానాన్ని పొందేటప్పుడు కూడా మేము వింటున్నాం కాబట్టి వీరు చెప్తున్నారు అన్నట్లు ఒక ఫీలింగ్ వచ్చేసి, మీరు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, ఇలా చేయండి, మీరు రోజు చెప్పండి, ఇంతసేపే చెప్పండి, రకరకాల నియమాలు వీళ్ళు పెట్టడం. ఆ కాలం అలా కాదు, వాళ్ళు చెప్పినప్పుడు తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంతేకాకుండా ఈరోజు మన నియమాలు పెట్టడం అనేట్లు ఒక స్థితి. మీరు ఒక దుకాణానికి వెళ్ళి మీకు కావాల్సినది కావాలనుకుంటే అది వేరు, అక్కడ వాళ్ళు ఇచ్చే వస్తువు యొక్క విలువ అంతే. ఇక్కడ ఆచార్యుడు మనకి ఇచ్చేటువంటి వస్తువు యొక్క విలువ వేరు. అలాంటప్పుడు ఆ విలువను తెలుసుకున్న వాళ్ళు అలా ప్రవర్తించరు. సో అలా ప్రవర్తిస్తారంటే ఆ విలువ ఇంకా తెలియలేదు అని అర్థం. ఆ విలువను వేరే తెలియజేయాలి, పాపం ఆచార్యుడి తెలియజేసి దాని తర్వాత వారిని సరిదిద్దాలి. అది కష్టమే. లోకం కూడా ఒక రకంగా మారుతూ వస్తుంది కదా, మనం మర్యాదలు ఇచ్చే విధానం కానీ అవన్నీ కూడా మారుతున్నాయి. మునుపటి కాలంలో ఏమైనా పెద్దవాళ్ళు వస్తే వెంటనే లేచేవాళ్ళం, ఇప్పుడు అవన్నీ లేవు. మీరు ఆఫీస్ అలాంటి వాటికి వెళ్ళామంటే అక్కడ వయస్సుతో సంబంధం లేదు, అందరినీ పేరు పెట్టి పిలవటం. సో ఆంగ్ల భాషలోనే వారు అని బహువచనం చెప్పడానికి ఒక మాటే ఉండదు, హీయే, ఎవరైనా సరే హీయే, అంతే కదా. లేకపోతే ఒకే రకంగా ఒకే హిస్ గ్రేట్నెస్, హిస్ హోలీనెస్ అంటారు. సో ఆంగ్ల భాష నుంచి ఆంగ్ల ముందు కూడా వాళ్ళకు కూడా ఉండేవంట. హీ అంటే వేరు,
దౌ యు అవి మాటలు ఏమో మారుతాయి కదా, వాళ్ళు కూడా ఉండేవి భేదాలు, ఏదో కాలక్రమంలో పోయాయి అవి. చివరికి అటువంటి భావన మన అందరికి వచ్చేసింది అనమాట. ఎవరికి గౌరవం ఇవ్వాలి, మనసులో గౌరవం ఉంది, రకరకాల వాదనలు అవి చేస్తున్నారు. అలా కాకుండా మన ధార్మికమైన పద్ధతి ఏంటో దాన్ని తెలుసుకొని దానికి తగినట్లుగానే మన ఇళ్లలో పెద్దవాళ్లతో కానీ ఆచార్యులతో కానీ ప్రవర్తించాలి. దానికి ఆ విషయాలు బాగా తెలుసుకోవాలన్నమాట. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ప్రశ్న అడిగేటప్పుడు మొదట గురుకులంలో విద్యార్థులు అన్నట్లు అడిగారు. కానీ మనం ఇప్పుడు మాట్లాడేది గురుకులం విద్యార్థులు మాత్రం కాదు. ఇప్పుడు ఒక ఆచార్యుడు శిష్యుడు అనేసరికి శిష్యుల్లో రకరకాల వయస్సులో ఉండేవాళ్ళు కూడా ఉంటారు, స్త్రీలు పురుషులు అందరూ కూడా ఉంటారు. కాబట్టి ఇది మనం మాట్లాడేది వేరే ఆచార్య శిష్య సంబంధం గురించి. సో అక్కడ ఆ గురుకుల సిస్టమ్ ఉండేటప్పుడు అక్కడ ఒక బ్రహ్మచారి వెళ్ళి ఆచార్యుడిని సంప్రదించి ఆ గురుకులంలో ఉంటూ వారి దగ్గర నుంచి నేర్చుకునేవాడు. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఆ సిస్టమ్ లేదు. ఇప్పుడు తర్వాత ఏదో కాలంలో సమాషణం పొందినా సరే కొంతకాలమైన ఆచార్యునితో పాటు ఉండాలి. ఆచార్యునితో ఉండి వారి ప్రవర్తన ఎలా ఉంది, ఎలా మాట్లాడాలి వాళ్ళతో, మిగతా భక్తులతో ఎలా మాట్లాడే విషయాలన్నిటినీ తెలుసుకోవాలన్నమాట. ఎన్నో చోట్ల శిష్యులు ఏం చేస్తున్నారు, ఒకరోజు వస్తారు, సమాషణం తీసుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. అసలు వాళ్లకు చాలామందికి ఒక అడియన్ రామానుజదాసనను శ్రీమతి రామానుజాయ నమః ఏం చెప్పాలో తెలియదండి. మనతో మాట్లాడుతూ ఉంటారు, మీకు సమాషణం అయిందా అని అడగాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అయిన వాళ్ళు అడియన్ రామానుజదాసన్ శ్రీమతి రామానుజాయ నమః ఏదో అంటారు. వారు అనేసరికి వాళ్ళ యొక్క మాట్లాడే తీరులోనే సరే వీళ్ళు సంప్రదాయం తెలుసుకున్న వాళ్ళు అని మనకు తెలిసిపోతుంది అన్నమాట. కానీ ఈ కాలంలో ఏమవుతుందంటే సమాషణం పొందుకున్నామండి, పొందేసాం, సమాషణం తీసుకున్నాం, ఇంకేం లేదు అన్నట్లుగా తయారైంది. అది పనికిరాదండి. స్వామి, ఇంకొక విషయాన్ని దాసుడు అంటే ఈ విషయాలన్నీ కూడా కొన్ని అబ్జర్వ్ చేసినవి, కొంచెం దాసుడికి ఉండేటువంటి డౌట్స్, ఇటువంటివన్నీ కలిపే మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది స్వామి, అది తెలుసుకోవడం కోసం. అయితే ఈ రోజులో కొంతమంది అభిప్రాయం, బహుశా ఇంతకుముందు దాసుడికి కూడా ఉండేదేమో స్వామి, ఇప్పుడు మారి ఉండొచ్చు. అయితే ఈ అభిప్రాయం ఏంటి అంటే, మేము ఒకరి దగ్గర ఒక గ్రంథాన్ని వినేసాం, ఏదో ముముక్షుపడి లాంటి గ్రంథం ఒకరి దగ్గర కాలక్షేపం అయిపోయింది, ఒకసారి విన్నాం జీవితంలో అంతే. ఇంకా ఎవరైనా ముముక్షుపడి పెద్దవాళ్ళు ఎవరైనా అనుగ్రహిస్తూ ఉంటే స్వామి, మీరు ఏమంటారంటే ఆ ముముక్షుపడి కాలక్షేపం అయిపోయిందండి అంటారు. ఈ ఈ ఈ స్థితి నేర్చుకునేటువంటి వాడిలో వచ్చింది అని అనిపిస్తోంది స్వామి. ఇటువంటి దశలో ఈ విద్యార్థి అనేవాడు, ఈ శిష్యుడు అనేటువంటి వాడు ఒక విషయాన్ని ఒకసారి వింటే సరిపోతుంది, లేదంటే ఒకరి దగ్గర వింటే సరిపోతుంది, ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే చాలు ముందు ఆల్రెడీ వినేసాం కదా, ఇటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు ఇది ఏ విధంగా మార్చుకోవాలి స్వామి అభిప్రాయాన్ని? అంటే ఇక్కడ ఒక వచనం గుర్తుకొస్తుంది. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, బహుశ్రోతవ్యం, బహుభ్యః శ్రోతవ్యం, బహుధా శ్రోతవ్యం అంటారు. చాలా వినాలి, చాలాసార్లు వినాలి, చాలామంది దగ్గర వినాలి. బహుశ్రోతవ్యం, బహుధా శ్రోతవ్యం, బహుభ్యః శ్రోతవ్యం. దీంట్లో నుంచి మీకు సమాధానాలు వచ్చేసి ఉంటాయి కదా. చాలా వినాలి, చాలామంది దగ్గర వినాలి, అప్పుడే వాళ్ళ దృష్టికోణాలు మనకు తెలుస్తాయి. ఒకే విషయమైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో నుంచి దాన్ని ప్రతిపాదిస్తారు. అలాంటప్పుడు మనకు కూడా దాని గురించిన స్పష్టత పెరుగుతుంది. అది మాత్రం కాకుండా ఎన్నోసార్లు వినేటప్పుడు ఒక విషయం అనేది ఇంక బాగా అర్థమవుతుంది. దాసుడు అంటూ ఉంటాను, ఎన్నోసార్లు ముముక్షుపడి విన్నాము, దాసుడు 2-3 సార్లు కాలక్షేపం కూడా చెప్పాను, కానీ కొత్తగా ఒకసారి చెప్పేటప్పుడు ఈ విషయం ఇలా ఉందా అని ఇప్పటికి కూడా మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా ఎన్నిసార్లు విన్నా దాంట్లో నుంచి తెలుసుకోవలసిన అంశాలు ఇంకా ఎక్కువ దాగి ఉంటాయి. అందుకని ఆ విషయాలను బాగా ఎక్కువసార్లు వినటం, బాగా వినాలండి. 1-2 సార్లు కాదు, మంచి సదాచారుల వద్ద ఆ గ్రంథాలను బాగా వినాలి, వింటూ ఉండాలి. స్వామి, ఇప్పుడు మళ్ళీ కాలమే మారింది, కాలం మారిందనే పరిస్థితి చెప్పాల్సి వస్తుంది స్వామి. అయితే ఇప్పుడు ఒకరి దగ్గర పంచ సంస్కారాలను పొందే పరిస్థితి ఉంది స్వామి. వారి దగ్గరే గ్రంథాలు వినాలి అంటే ఈ రోజుల్లో అనేక కారణాలు ఉన్నాయి స్వామి. వారు గ్రంథాన్ని అనుగ్రహించకపోవడం అవ్వచ్చు, లేదా వారి వయస్సు రీత్యా వారి దగ్గర మనం వినలేకపోవడం అవ్వచ్చు. ఇటువంటి కారణాల చేత ఎవరి దగ్గర పంచ సంస్కారాలు పొందారో వారి దగ్గర వినే స్థితి లేదు స్వామి.
అలా కాకుండా మిగిలిన ప్రాంతాల్లో ఉండేటువంటి పండితుల దగ్గర కానీ లేదంటే తమ ప్రాంతంలో నివసించేటువంటి విద్వాంసుల వద్ద కానీ వారు గ్రంథాల కాలక్షేపం వినేటప్పుడు Hmm. వారు ఏ విధంగా వారి దగ్గర ఉండాలి, ఏ విధంగా వీరి దగ్గర ఉండాలి, ఇద్దరి దగ్గర ఏ విధమైనటువంటి మైండ్ సెట్, ఆలోచన విధానంతో శిష్యుడు అనేవాడు ఉండాలి? చాలా మంచి ప్రశ్న ఇది. మొదట సాధారణంగా శాస్త్రం చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే మంత్రాన్ని ఉపదేశించారో వారే అర్థాన్ని కూడా ఉపదేశించాలి. వారే అన్నీ చూసుకోవాలన్నమాట. అన్ని గ్రంథ కాలక్షేపాలు వారే చూసుకోవాలి. కానీ ఒక పెద్ద స్థాయికి ఎదిగినప్పుడు వారికి వేల మంది శిష్యులు ఉంటారు. ఇప్పుడు రామానుజుల వారు లాంటి వాళ్ళు చూశారంటే వేల శిష్యులు ఉంటారు వారికి. వారందరికీ కూడా కాలక్షేపాలు చెప్పడం అనేది కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, రామానుజుల వారు తమను ఆశ్రయించడం కోసం వచ్చిన వాళ్లలో ఎంతో మందిని తమ ప్రధాన శిష్యులుగా చేయటం, వారి దగ్గర పంపించడం, అక్కడ వినండి ఇక్కడ వినండి అని ఎంతో మందిని. మన రామానుజుల వారు అరుళాళ పెరుమాళ్ ఎమ్మెరుమానార్ దయాపాల ముని వారి శిష్యులే. వారి వద్ద అనంతాళ్వాన్, తొండనూరు నంబి, మరుదూరు నంబి ఇలాంటి వాళ్ళని పంపించారు. ఎందుకంటే అందరినీ రామానుజులు చూసుకోలేరు. అయితే వీళ్ళు ఇప్పుడే కొత్తగా వచ్చారా, ఎన్నో ఏళ్లుగా కాలక్షేపం వింటున్నా తమకు అంతరంగ శిష్యులుగా ఉంటున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పంపించడం ఇలా చేస్తారన్నమాట. సో ఆచార్యులే ఉపదేశాలని చూసుకోవాలి, లేకపోతే వారే సరైన మార్గ ప్రదర్శనం, ఇక్కడ వినండి వీరు బాగా చెబుతారు ఇక్కడ వినండి అన్నట్లు వారు మార్గ ప్రదర్శనం చేయాలి. సరే, అది 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 జరిగిందనుకోండి మంచిది, వారి యొక్క ఆజ్ఞ చేత మనం వింటున్నాము, అది అవుతుందన్నమాట. ఈ కాలంలో ఒకటేంటంటే, ఒక రోజుకి 10 ఉపన్యాసాలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు, వాటన్నిటిని వినటం అనేటువంటి ఒక స్థితి ఏర్పడింది. కాబట్టి ఆ స్థితిలో వారి పట్ల మన వ్యవహారం ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చూడాలి. ఒకటి, మా ఆచార్యులకి ఏదో సంభాషణ చేస్తారు కానీ ఇంకేం విషయం తెలియదండి, అందుకని వారు చెప్పట్లేదు అనే స్థితి అయితే ఉండకూడదు. అదే ముందే చెప్పేసాం, అటువంటి ఆచార్యులను సంభాషించడానికి వీలు లేదు అని. అందుకని వారికి ఏదో కారణంగా, మీరు చెప్పిన ఎన్నో కారణాలు ఉంటాయి, ఆ కారణంగా వారు చెప్పలేకపోయి వారి అనుమతి కూడా దొరికి ఎన్నో చోట్ల వింటున్నామంటే, మొదట ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి వినటం అనే విషయాన్ని మొదట మానుకోవాలి. దాసుడు ముందు ఒక సంభాషణాచార్యునికి ఎటువంటి అర్హతలు ఉండాలని చెప్పానో ఆ అర్హత అందరూ కూడా చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. ఒక పక్కన నేను తిరుమంత్ర అర్థ కాలక్షేపం చెబుతాను, మరొక పక్కన సూటుబూటు వేసుకొని ఎక్కడో తిరుగుతాను అంటే అది అంత శ్లాఘ్యం కాదు. అందుకని చెప్పేవాళ్ళు కూడా మంచి అనుష్ఠానపరులు, జ్ఞానపరులై ఉండాలి, లేకపోతే అసలు చెప్పే దాంట్లో అర్థం ఉండదండి. ఒక పక్కన నమశబ్ద అర్థం భగవంతుడే చూసుకుంటాడు అని నేను చెబుతూ, ఒక పక్కన నేను ఎక్కడో వెళ్ళి ఎవరికో పని చేస్తూ కూర్చున్నాను అనుకోండి, అది చెప్పటం అంత మంచిది కాదు కదా. హిపోక్రసీ అంటారు. చెప్పేదొకటి ఆచరించేదొకటి. భగవంతుడే రక్షకుడు అని చెప్పేసి ఆ భగవంతుని మీద నమ్మకం లేకుండా ఇంకో చోట వెళ్తున్నానంటే అది సరికాదు. అలాంటి చోట్ల వినటం అనేది అంత శ్లాఘ్యం కాదు. ఆ కాలంలో పక్కన ఉంటే గానీ వినలేరు అలాంటి స్థితి. ఇప్పుడు అక్కడ కాదు. ఏదో ఒక ఆచార్యులు మంచిగా చెప్పేవారు ఉంటే వారి విషయాలన్నిటినీ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా వినేంత పరిజ్ఞానం, ఆ సాంకేతిక అభివృద్ధి ఏర్పడింది కాబట్టి వాటిని ఉపయోగించుకోవచ్చు. అందుకని జ్ఞానానుష్ఠాన తత్పరులైన వాళ్ళ దగ్గర వినటం అనేది చాలా ముఖ్యమండి. దాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకు శ్రేయస్సు. వాళ్ళు చెప్పేదానికన్నా వాళ్ళని చూసి మారటమే ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పటం, నాకు తిరుమంత్రార్థం వచ్చింది, అది వచ్చండి, ఇది వచ్చండి చెప్పటం అనేది ఒక రీతిగా జరుగుతున్నప్పుడు, అలా కాకుండా బాగా సంప్రదాయానికి అని అంకితమైన వాళ్ళు చెప్తే దానికి ఒక మహత్వం ఉంటుంది. అటువంటి వాళ్ళ దగ్గర వినాలి, అది మొదటి విషయం. అటువంటి వాళ్ళ దగ్గర వినేటప్పుడు ఆ ఆచార్యులు ఎటువంటి స్థానంలో ఉంటారో అదే స్థానమే వీరిది కూడా. ఒక ప్రమాణం అంటారు, గరీయాన్ అర్థదో గురుహు అని అంటారు. మంత్రాన్ని ఉపదేశించిన వారు కన్నా అర్థాన్ని ఉపదేశించిన ఆ గురువు మేలు, గరీయాన్ గొప్పవారు అని అంటారు. అందుకని ఆ సంభాషణ ఇచ్చిన గురువు వారే గొప్ప, మిగతా వాళ్ళు గొప్ప కాదు అని అనుకోవటానికి లేదు. వారికి ఏ స్థానమో అదే స్థానం వీరి కూడా ఉంటుంది. కాబట్టి వారిని ఎంచుకునేటప్పుడు కూడా సరిగ్గా ఎంచుకోవాలి, వారి దగ్గర ప్రవర్తించేటప్పుడు కూడా అలాగే ప్రవర్తించాలి. ఆ ఆచార్యులకు ఎంత గొప్పతనమో దానికన్నా ఎక్కువ గొప్పతనం అని ఉన్నా సరే చివరికి ఇద్దరూ సమాన స్థితిలో ఉండేవాళ్ళు. కాబట్టి వారికి అదే మర్యాదలు, గౌరవాలు ఇవ్వాలి అనే విషయాన్ని గమనించాలండి. ఈ కాలం దాసుడు ఉపన్యాసాల్లో కూడా చెబుతూ ఉంటాను, ముందు
ఒక జ్ఞానాన్ని పొందాలంటే కష్టం. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాల్సి ఉండేది. అవును స్వామి. ఇప్పుడు అలా కాదు. మనం ఉన్న చోట్ల మనం ఉన్న చోటే అన్ని విషయాలు వస్తాయి. ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయింది. సరైన జ్ఞానాన్ని పొందటం అరుదైపోయింది. అందుకని ఆ విషయంలో జాగ్రత్తలు పడాలి. ఆచార్యుల వద్ద ఎటువంటి భావన ఉండాలో అదే భావన వీరి వద్ద కూడా. స్వామి, ఈ రోజుల్లో అనేక ప్రాంతాల్లో ఉంటూ ఉపన్యాసాలంతా కూడా ఆన్లైన్ మాధ్యమంలో వింటున్నారు స్వామి. ప్రత్యక్షంగా వింటే ఆచార్యులు ఎదురుగా ఉండి ఏదైనా తప్పు చేస్తే ఇగో ఇలా కూర్చోకూడదనో ఇలా నించోకూడదనో చెప్తూ ఉంటారు స్వామి. వారు అంతా ఆన్లైన్లో ఉంటున్నారు స్వామి. పైగా వీడియో కూడా ఆన్ చేయకుండా జస్ట్ ఆడియో ద్వారానే వాళ్ళంతా వింటూ ఉంటారు స్వామి. అయితే అలా వినే వాళ్ళంతా ఏ విధంగా, ఇప్పుడు మీ ఉపన్యాసాల్లోనే చాలాసార్లు ముందుగా వాళ్ళకొక నోటు పెడుతూ ఉంటాడు స్వామి దాసుడే, అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి. చాలామంది ఆన్ చెయ్యరు స్వామి. అయినా కూడా అటువంటి వాళ్ళంతా ఎలా ఉండాల్సి ఉంటుంది స్వామి? ఆన్లైన్లో విన్నా కూడా వాళ్ళ నియమాలన్నీ ఎలా పాటించాల్సి ఉంటుంది? అవునండి. ఒక కాలక్షేపం వినేటప్పుడు, ఒక ఉపన్యాసం వినేటప్పుడు దానికైనా గౌరవం ఇవ్వాలి. చెప్పేవాళ్ళకి గౌరవం ఉండాలి, విషయానికి కూడా గౌరవం ఉంటుంది. దానికి గౌరవం ఇచ్చి మనం కూర్చోవాలి. సాధారణంగా కాలక్షేపాలకు వెళ్ళామనుకోండి, అక్కడ నమస్కరించి కూర్చుంటాం. అవునా? ఇప్పుడు ఒక చోట ఉపన్యాసం జరుగుతుందంటే అక్కడ నమస్కరించి కూర్చుంటాం, సాష్టాంగ నమస్కారం చేసి కూర్చుంటాం. లేదు, కొన్నిసార్లు ఒక ఉపన్యాసం జరుగుతోంది, అటువైపు నుంచి మనం వెళ్లాల్సి ఉంది అంటే కూడా అక్కడ నమస్కరించే వెళ్ళాలి. ఒక గోష్ఠి జరుగుతోంది, భక్తులందరూ ఉన్నారు అంటే నమస్కరించి తీరాలి. అలాంటప్పుడు ఇప్పుడు ఆన్లైన్ అంటే ఎవరిని చూసి నమస్కరించడం, ఫోన్ని చూసి నమస్కరించటమా అన్నట్లు అనిపిస్తుంది. కానీ కొన్ని ఆచారాలు మనం పరిశీలించి చూసామంటే, ఒక ఉదాహరణకు మనవాళ మహామునుల గురించి వారి శిష్యులైన ఎరుంబియప్ప దేవరాజస్వామి అంటారు. వారు వరవరముని శతకం అని అనుగ్రహించారు సంస్కృతంలో. వారు ఎరుంబి అనే గ్రామంలో ఉండేవారు. అప్పుడప్పుడు వారికి అక్కడ వెళ్లాల్సి ఉండేది. కొన్ని కారణాల చేత, వారి తండ్రిని చూసుకోవటం కోసం, అలాంటి కారణాల చేత వారికి అక్కడ వెళ్లాల్సి ఉండేది. మనవాళ్ళ మహముల యొక్క అనుమతి పొంది వారు వెళ్ళేవారు అక్కడికి. అక్కడ ఉండేటప్పుడు అయ్యో గురువు గారు శ్రీరంగంలో ఉన్నారు, అయ్యో ఏం చేయాలి అనేటువంటి ఒక ఆసక్తితో, ఒక్కొక్క ఆర్తితో వారు ఏం చేసేవారంటే, తస్యై నిత్యం ప్రదిశతి దిశే దక్షిణస్యై నమస్యాం అని దక్షిణ దిక్కుకు వారు నమస్కరించేవారంట. ఎందుకంటే దక్షిణ దిక్కులోనేమో ఆచార్యులు ఉన్నారు. ఎరుంబి అనేది ఉత్తరంలో వస్తుందన్నమాట. వారికి దక్షిణంలో శ్రీరంగం ఉంది కాబట్టి దక్షిణస్యై నమస్యాం అని ఆ దక్షిణ దిక్కుకు నమస్కారం పెట్టేవారు. అలాగే శ్రీరంగాభిముఖో భూత్వా ప్రణిపత్య నసీదతి అంటారు. దేశాంతర్గతో వాపి ద్వీపాంతర్గతోపి వా, ఎక్కడ ఉన్నా సరే శ్రీరంగం ఇటువైపు ఉంటుంది అని అనిపించిందంటే ఆ దిక్కువైపు నిల్చొని శ్రీరంగాభిముఖో భూత్వా ప్రణిపత్య నమస్కరిస్తే నసీదతి, వారికి ఏ దుఃఖం కలగదు అని అంటుంది. అలా ఇలాంటి శాస్త్రాలను పరిశీలించి చూసేటప్పుడు ఆ ఆచార్యులు ఉండేటువంటి ఆ దిక్కును చూసి నమస్కరించటం. ఇప్పుడు ఆ ఫోన్ ఉందనుకోండి, ఆ ఫోన్లో ఉండేటువంటి ఒక చిత్రం ఉందని, అదే మనం ఆచార్యుల యొక్క చిత్రపటాన్ని, ఫోటోని పెట్టుకుని నమస్కరించేటట్లు కానీ భావించుకుని అక్కడ నమస్కరించినా తప్పులేదు. కానీ ఆ భావం కావాలండి, ఖచ్చితంగా ఉండాలి. చివరికి ఇవన్నీ వినటం ఎందుకని, మనకు ఆ దాస్య భావం ఏర్పడాలి అని వింటున్నాం కాబట్టి అటువంటి ఆ జాగ్రత్తలు, అటువంటి నియమాలను పరిపాలించాలి. మీరు చెప్పినట్లుగా వీడియో ఆన్ చేసి పెట్టుకోవచ్చు. అప్పుడే చెప్పేవాళ్ళకు కూడా ఒక సరే వింటున్నారు, బాగా వింటున్నారు అని ఒక భావన కలుగుతుంది. లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. కొందరు ఏం చేస్తారంటే పడుకుంటూ వింటారండి, తింటూ పడుకుంటూ. అలా చేయటం అస్సలు సబబు కాదు. సరే, ఎక్కడెక్కడ ఉన్నారు, అందరూ వినాలి, ఈ విషయాలు తెలుసుకోవాలి అని మనం చెప్తున్నాం అన్నమాట. కానీ అదే సమయంలో ఆ విషయానికి ఉండేటువంటి గౌరవాన్ని మనమే పాడు చేస్తున్నామేమో అని మాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే గొప్ప విషయాన్ని అలా ఎక్కడైతే అక్కడ పారేయలేం కదా. అందుకని వినేవాళ్ళు ఆ జాగ్రత్తలు వహిస్తే బాగుంటుంది, అంతే చెప్పగలం. అంతే కదా. మన పూర్వాచార్యుల్లో కొంతమంది స్వామి వారి ఆచార్యులకి దూరం అయినప్పుడు చాలా బాధపడ్డారు అని ఈ కాలక్షేపాల్లో దాసుడు విన్నాడు స్వామి. అటువంటి ఏదైనా ఒక ఉదాహరణ? దైవవారిగా అంటానంటారండి. యామునాచార్యుల వారు తిరువనంతపురం అక్కడికి మంగళాశాసనం కోసం వేంచేసిన సందర్భంలో ఇక్కడ మఠాన్ని చూసుకోవటం కోసమని తమ శిష్యులైన దైవవారి ఆండాన్ అనే స్వామిని స్థాపించి వెళ్ళారు. వెళ్ళి వచ్చేసరికి వెళ్ళారంతే, రావటం అనేది కాలేదు. వారు వెళ్ళేసరికి దైవవారి ఆండాన్ స్వామి ఆచార్య విశ్లేషము చేత వారికి
ఒక రోగం వచ్చేసింది అనమాట, జ్వరం వచ్చేసింది అనమాట. మెల్లిమెల్లిగా వారు ఇంకా వారి స్థితి క్షీణమవుతూ వస్తోంది. అప్పుడు వైద్యులను పిలిచి చూపిస్తే వాళ్ళేదో చూసి ఇదేంటో అర్థం కావట్లేదండి అని చెప్పేసరికి అక్కడ చివరికి వాళ్ళు నిర్ణయించారు, సరే ఆచార్య విశ్లేషము చేత ఇలా అయ్యింది అని ఇలా చెప్పారు. సరే వారిని మోసుకొని వెళ్ళారంట తిరువనంతపురం దాకా వెళ్ళలేదు, అక్కడ దాకా అలా వెళ్తూ యామునాచార్యుల వారు తిరువనంతపురం మంగళాశాసనం చేసి తిరిగి వస్తున్నారు. అక్కడి నుంచి బయలుదేరిపోయారు. అక్కడ మీట్ అయ్యారన్నమాట. వారికి ఏంటి అంటే శ్రీరంగంలో నుంచి ఇలా వస్తూ ఉండగా అలా స్థితి మెరుగుపడుతూ వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి బాగుపడ్డారు, సేవించారు. ఆ సందర్భంలో వాళ్ళ మధ్యలో సంవాదం కూడా జరిగింది. కొంచెం ఏమైందో ఆళ్వందార్ స్వామి కొంచెం కోపడినట్లుగాను, అందరూ విషయాన్ని వివరించగా వారు దాని తర్వాత చాలా సంతోషపడినట్లుగాను, దాని తర్వాత వారు అన్నారు, ఇంత దూరం వచ్చేసారు కదా, వెళ్ళి తిరువనంతపురంలో భగవంతుడిని సేవించుకొని రావచ్చు కదా అంటే, మా భగవంతుడిని నేను సేవించుకున్నానండి అయిపోయింది అన్నారంట వారు. అలాంటి గొప్పవాళ్ళు ఆ కాలంలో ఉండారండి. దాంట్లో ముందు మీరు అడిగిన ప్రశ్న కూడా ఒక ఇది గుర్తొస్తుందండి. రామానుజుల వారు 18 సార్లు తిరుకోష్టీరు వెళ్ళొచ్చారండి. అక్కడ తిరుకోష్టీరు నంబి మళ్ళీ పంపించి చివరికి ఉపదేశించారు. రామానుజుల్లాంటి గొప్పవాళ్ళు అంత కష్టపడి వారు వెళ్ళి వినొచ్చారు. అటువంటి అర్థాలనే మనం ఇప్పటికి కూడా అనుభవిస్తూ వస్తున్నాము, ఉపదేశిస్తూ వస్తున్నాము. అలాంటప్పుడు ఆ అర్థానికి ఎంత గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని ప్రసాదించాలనేది విషయం. ఆ కష్టాలు ఇప్పుడు లేవు కదా. ఆ కష్టాలేం లేవు. మనం ఏమన్నా వీడియో ఆన్ చేసుకోమంటే దానికి కూడా తయారవ్వకపోతే ఏంటి. సరే అంటే ఏదో మధ్యలో ఏదో కార్యం వచ్చింది అందుకని వీడియో ఆఫ్ చేసి ఏదో ఎవరితో మాట్లాడి మళ్ళీ వచ్చారనుకోండి, దాంట్లో తప్పేం లేదు. సరే తప్పు లేదని కాదు, పెద్ద తప్పేం లేదనుకోండి. కానీ అందుకని అసలు వీడియో అంటే ఆన్ చేసుకోము, ఎవరో తెలియదు, ఎంతోమంది వింటున్నారు, ఎందుకో ఎవరు వింటున్నారో తెలియదు, ఏం వింటున్నారో తెలియదు. కాబట్టి చిన్న చిన్న విషయాలు వారికి గౌరవాన్ని ఇచ్చే విధంగా చేయటం అనేది చేయాలండి. సరే స్వామి, ప్రతి వ్యక్తి, ప్రతి భక్తుడు తన యొక్క దినచర్యలో భాగంగా సనాతన ధర్మంలో ఉండేటువంటి ప్రతి భక్తుడు కూడా తమ యొక్క గురు పరంపరని అనుసంధానం చేసుకునేటువంటి ప్రక్రియ అన్ని సంప్రదాయాల వాళ్ళకి సాధారణంగా ఉంది స్వామి. మన సంప్రదాయంలో విశేషంగా ఉంది స్వామి. అయితే రోజు ఉదయం ఒకవేళ ధ్యానం చేసేటువంటి స్థితిలో, ధ్యానం అంటే వారి యొక్క ఆచార్యుల గురించి తలుచుకునేటువంటి విషయం, అప్పుడు వారి భగవంతుడినే తలుచుకోవాలా స్వామి, లేదంటే వారి ఆచార్యుల గురించి కూడా తలుచుకోవచ్చా స్వామి? తలుచుకుంటే వారి ఆచార్యుల్ని ఏ విధంగా తలుచుకోవాలి స్వామి? ఆ ధ్యాన ప్రక్రియ ఎలా? అంటే ఆచార్యుల యొక్క దివ్యమంగళ విగ్రహ ధ్యానం అనేది అందరూ చేస్తారు. మన తిరుకోష్టీరు నంబి వారు ఒకనాడు ధ్యానం చేస్తుంటే ఎవరిని ధ్యానం చేస్తున్నారంటే మా ఆచార్యుల యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అన్నారు అని అంటారు. అలాగే ఎంతో మంది ఆచార్య విగ్రహ ధ్యానం అని చేసిన వాళ్లే. గురోర్ నామ సదా జపేత్, అలాగే గురోర్ విగ్రహం ధ్యాయిథ అని ఆచార్యుల యొక్క తిరునామాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండాలి అని, ఆచార్యుల యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేయాలి అని కూడా అంటూ ఉంటారు. అంతేకాని ఇలాగే ధ్యానం చేయాలి అన్నట్లు దాంట్లో ప్రక్రియ అని ఏమి చెప్పబడట్లేదు. కానీ ఖచ్చితంగా అయితే వారు ఆచార్య స్మరణ చేయాల్సిందే. చివరికి అదే చెప్తాను, అందరూ కూడా క్రిందటి ఉపన్యాసం కూడా ఒకసారి ఫుల్ గా వినాలన్నమాట. ఆచార్యుడు అంటే ఎవరు, మన సంప్రదాయంలో ఎవరికి ముఖ్యత్వం, ఎవరు ముఖ్యమైన ఆచార్యులు అంటే రామానుజుల వారిని ఉత్తారక ఆచార్యులని, మన ఆచార్యులు ఉపకారక ఆచార్యులని చెప్పటం, దాంట్లో ఒక రీతి భేదాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ సంబంధం ఏంటో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆ వీడియో విని ఇది వింటే కొంచెం బాగుంటుంది. స్వామి, ఇంకేదైనా శిష్యుడు ఖచ్చితంగా చేయవలసింది కానీ అటువంటివి ఏమైనా ఉంటే ఒక్కసారి వివరిస్తే దాంతో మనం. గురుం ప్రకాశయే ధీమాన్ అని శాస్త్రం అంటుంది. ఆచార్య వైభవాన్ని ప్రపంచమంతా చాటుతూ వారు ఉపదేశించే సద్విషయములను గ్రహించి దానికి తగిన అనుష్ఠానములను స్వీకరించి అలా ఆచరిస్తూ జీవితాన్ని గడపాలి. ఇదే ముఖ్యము. ముందు చెప్పినట్లుగా ప్రకృతి వశాత్తుగా ఏమైనా కొన్ని అలా ఇలా తప్పిదాలు ఏర్పడినా సరే వాటి మీద దృష్టి పెట్టకుండా చిన్న చిన్న తప్పిదాలు అయితే వారి నుంచి తెలుసుకోవాల్సిన విషయాల్ని తెలుసుకొని దానికి తగినట్లు ఆచరించాలి. వాళ్ళే చెప్పేస్తారు అన్నమాట, యాని అస్మాకగుం సుచరితాని తాని త్వయోపాస్యాని నోయితరాని. ఆచార్య శిష్యునికి ఉపదేశించేటప్పుడు ఏం చెబుతాడు అని తైత్తిరీయ ఉపనిషత్తులో వస్తుందన్నమాట. అక్కడ ఆచార్యుడు అంటాడు, నేను చేసే మంచి విషయాలను మాత్రం నువ్వు ఆచరించు,
నో ఇతరాణి, మిగతా వాటిని పట్టించుకోకు అని. ఎందుకంటే ప్రకృతి సంబంధము వల్ల కలుగుతాయి. అందుకని వారు ఏం చెబుతున్నారో, వారి తాత్పర్యం ఏంటి అనే దాన్ని సరిగ్గా తెలుసుకొని వాటిని ఆచరించటం మీద దృష్టి పెట్టాలి అని చెప్పవచ్చును. అంతే, దాసుకి తోచేదంతే ఇప్పటికి. ఈ చర్చ ద్వారా అనేక విషయాలు మీ ద్వారా తెలుసుకున్నాను స్వామి. ఈ చర్చ ద్వారా అనేక విషయాలు మీరు తెలియజేశారు స్వామి. ఆ శాస్త్రాల్లో చెప్పబడినది ఈరోజు మీరు తెలియజేసినది, ఇటువంటి నిష్ట మాలాంటి వాళ్ళందరికీ కలగాలి అని అదే భగవంతుడిని, ఆచార్యుల్ని ప్రార్థిస్తూ మళ్ళీ మరిన్ని చర్చల్లో మమ్మల్ని అందరినీ మీరు వచ్చే అనేక విషయాలు మా అందరికీ తెలియజేయాలని ప్రార్థిస్తూ అడిగేన్ రామానుదాసన్ దాసుడు మొదట్లో చెప్పినట్లుగానే వినేవాళ్ళకు మాత్రం కాదు, చెప్పేవాళ్ళకు కూడా విని మీకు అది ఏర్పడాలి, మాకు చెప్పైనా అది ఏర్పడాలి అనే ప్రార్థన ఇప్పుడు కూడా ఉంటుంది. ఎవరు కూడా శిష్య లక్షణ పూర్తి ఉంది అని చెప్పడానికి లేదన్నమాట. దాసుడైతే ఖచ్చితంగా లేదు. దాసునికి అయితే ఏదో వాళ్ళ కృప వల్ల అది కలగాలి అనే ప్రార్థన చేసుకుందాం. మరిన్ని విషయాలతో మళ్ళీ ఇంకో స్వైరాలాపంలో కలుద్దాం. అడిగిన రామానుజాసన్. శ్రీమతి రామానుజాయ నమః. ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. సనాతన ధర్మం గురించి, ముఖ్యంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం గురించి అందరికీ తెలియాలి. లోకంలో వీటి యొక్క గొప్పతనం ఏంటో అందరూ తెలుసుకునేలా చేయాలి అనే సదుద్దేశంతో ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క వీడియో మీ ముందుకు రావడానికి వెనుక చాలా పరిశ్రమ దాగి ఉంటుంది. అది వీడియో రికార్డ్ చేయడం దగ్గర నుంచి దాన్ని ఎడిట్ చేయడం, ఆ లైట్స్, ఆ కెమెరా, ఇదంతా కూడా ఎంతో శ్రమ తర్వాత ప్రయత్నంతో కూడుకున్నటువంటి అంశం. ఒక గంట సేపు మీ అందరూ ఎన్నో విషయాలు తెలుసుకున్నా దాని వెనకాల ఒక 30-40 గంటల శ్రమ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఈ మా యొక్క ప్రయత్నానికి ఏ విధంగా సహాయపడాలి అని అనుకున్నా కూడా దానికి కావలసినటువంటి లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటాయి. అదేవిధంగా కూడా మీ స్క్రీన్ పైన కూడా ఆ డీటెయిల్స్ని మీరు వీక్షించవచ్చును. ధన్యవాదాలు.